హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. మనం రీజనింగ్ ఫౌండేషన్ మాస్టర్స్ చేసుకుంటున్నాం తెలుసుకుందా. అలాగే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు సిలోలిజం. ఓకే, ఇప్పటి వరకు మనం 4 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇన్ కేస్ మీరు అవి చూడలేకపోతే పైకి వెళ్ళి ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ 4 కూడా చూడండి. మీకు చూసిన తర్వాత ఎలా అనిపించో కిందన కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా. అసలు ఈ కోర్స్ ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, హౌ టు యూటిలైజ్ దిస్ సిరీస్ ఎఫెక్టివ్లీ. ఫస్ట్ వన్ ఏంటి, వాచ్ ద వీడియో అండ్ లెర్న్ ద కాన్సెప్ట్. మనం ఈ వీడియోని చూసి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇది మొదటి స్టెప్. ఇది చేసిన తర్వాత అయితే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయండి. ఓకే, ఎనీవే ఏదో ఒకటి తీసుకోండి, ఏదైనా మీ ఇష్టం. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, ప్రాక్టీస్ పీవైక్యూస్. అంటే పీవైక్యూస్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత పీవైక్యూస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేస్తే మీ స్పీడ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఈజీగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు, అలాగే ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేయగలరు. నెక్స్ట్ ఏంటమ్మా, స్టెప్ 4 డైలీ మార్క్ ప్రాక్టీస్. డైలీ కూడా ఒక మార్క్ 1 or 2 మార్క్స్ ఇస్తూనే ఉండాలి. ఓకేనా. ఈ విధంగా చేస్తే మీరు ఎక్కువ మార్క్స్ రీజనింగ్లో స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, వాట్ టాపిక్స్ హ్యావ్ వి కవర్ టిల్ నౌ. ఏటేటి కవర్ చేసాం ఇప్పటి వరకు, బ్లడ్ రిలేషన్స్, డైస్, డైరెక్షన్స్, నెక్స్ట్ డిక్షనరీ, అలాగే స్పీడ్ మ్యాథ్స్ అండ్ టిప్స్. ఓకేనా. స్పీడ్ మ్యాథ్స్ అండ్ టిప్స్ అనేది బోనస్, ఇది కూడా చేసాం, ఒకసారి చూడండి. ఓకేనా, ఇదే మెయిన్ అన్నిటికి కూడా ఇది ఒక బేస్మెంట్ లాంటిది. ఓకేనా. బ్లడ్ రిలేషన్స్ చూసాం. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. డైస్ చేసాం, చూడండి. డైరెక్షన్స్ చేసాం, చూడండి. డిక్షనరీస్ కూడా చేసాం. ఈ రోజు ఏంటమ్మా, సిలోలిజమ్స్. మోస్ట్ అందరికీ డౌట్ కాన్సెప్ట్. ఓకేనా, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ అలాగే ఈజీ కాన్సెప్ట్ కూడా నమ్మ. కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా. వితౌట్ ఎనీ టైం డిలే మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా. ఫస్ట్ అసలు సిలోలిజం అంటే ఏంటి. సిలోలిజం అంటే ఏంటమ్మా, సిలోలిజం అంటే ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్. సిలోలిజం అనేది ఒక వెన్ డయాగ్రామ్ యొక్క అప్లికేషన్. అంటే ఏ విధంగా వెన్ డయాగ్రామ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇట్లా ఉంటాయి కదా, ఇలాగ సాల్వ్ చేస్తాం. ఓకే, ఇలా వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి ఇగో ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ రెడ్ ఆర్ బ్లూ అన్నాడు అంటే వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి తెలుసు కదా. ఇట్లాగా అంటే ఇది మామూలుగా డ్రా చేశాను, ఇచ్చిన కన్క్లూజన్స్ బట్టి డ్రా చేయాలి. ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి, ఆల్ రెడ్ ఆర్ బ్లూ, సమ్ బ్లూ ఆర్ వైట్, నో బ్లూ ఇస్ గ్రీన్. ఇట్లాగా కన్క్లూజన్స్ అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి. సిలోలిజమ్స్ ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఇస్తాడు, అలాగే ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 చూస్తాం. మీరు చూసే ఉంటారు కానీ మీకు మేబీ తెలియకపోవచ్చు దాని పేరు సిలోలిజం అని ఉంటారు అనేసి. ఓకేనా. కొన్నిసార్లు ఏమంటారమ్మా, సిలోలిజమ్స్ ఆర్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని కూడా అంటారు. ఓకేనా. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిలోలిజమ్స్ అన్న ఒకటే, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అన్న ఒకటే. రెండు వేరు వేరు కాదు, రెండు ఒకే టాపిక్స్. ఓకేనా. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అన్న ఒకటే, సిలోలిజమ్స్ అన్న ఒకటే. ఏమేమి ఇస్తారమ్మా, స్టేట్మెంట్స్ ఇస్తారు, అట్లానే కన్క్లూజన్స్ ఇస్తారు, అట్లానే ఆప్షన్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్స్ బట్టి ఏం చేస్తాం, వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకేనా. వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో తర్వాత చూద్దాం. ఇట్లా వెన్ డయాగ్రామ్స్ అంటే కదా తెలుసు కదా, ఇలా వెన్ డయాగ్రామ్స్ ఇలా ఉండి నెక్స్ట్ ఇలా లోపల ఉండి, ఓకే, ఈ విధంగా డ్రా చేస్తూ ఉంటాం. ఓకేనా. ముందు ముందు మనం క్లారిటీగా నేర్చుకుందాం. ఇది ఒకసారి నీట్గా రాద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కదా, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. అనదర్ నేమ్. ఓకేనా, ఇదే కదా అనదర్ నేమ్. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. అంటే ఇంకో టాపిక్, సేమ్ టాపిక్కే, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కూడా సేమ్ టాపిక్కే అనేసి. ఓకేనా. నెక్స్ట్ అసలు చూద్దాం. చూడండి, స్టేట్మెంట్, కన్క్లూజన్, ఆప్షన్స్ మీరు ఎగ్జామ్లో చూసుంటారు. ఏ విధంగా వచ్చుంటాయి చూడండి. స్టేట్మెంట్స్ అంటే ఈ విధంగా వచ్చుంటాయి. ఇలాగా ఆల్ రెడ్ ఆర్ బ్లూ,
సమ్ బ్లూ ఆర్ వైట్, నో బ్లూ ఇస్ గ్రీన్. కొత్తగా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి మనం ఫ్యాక్ట్స్ ఆలోచన చేస్తాం. ఏంటి అన్ని రెడ్లు బ్లూవా, కొన్ని బ్లూలు వైటా, ఏంటి బ్లూని కానివి గ్రీనా అని ఫ్యాక్ట్స్ ఆలోచించాను. ఇవి చాలా చాలా ఈజీ, మనం ఈరోజు నేర్చుకుంటాం కదా. మీరు ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరే చాలా ఎంత షార్ప్గా తయారవుతారో నేనే చెప్తాను, ఓకేనా. మీరు ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆలోచించాల్సిన పని లేదు, జస్ట్ వెన్ డయాగ్రామ్స్ అప్లై చేసి చిన్న ఆలోచించడం వస్తే సరిపోతుంది. ఇలాగా స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ కన్క్లూజన్స్ వాడే ఇస్తాడు. ఈ కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ ఫాలో అవుతున్నాయో లేవో చూసుకోవాలి. అప్పుడు ఏదైతే ఫాలో అవుతాయో అవి ఆప్షన్స్ టిక్ పెట్టాలి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ అయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అయితే ఆప్షన్ బి, ఆప్షన్ సి అయితే ఆప్షన్ సి, ఆప్షన్ డి అయితే ఆప్షన్ డి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆప్షన్ టిక్ పెట్టాలి, ఓకేనా. ఇది ఎగ్జాంపుల్, ఓకే. అసలు ఫస్ట్ చూడండి, మెయిన్గా సిలోలిజమ్స్ అని ఏంటి చెప్పాను, అప్లికేషన్ వెన్ డయాగ్రామ్స్ అంటే వెన్ డయాగ్రామ్స్ తోట ఇవి సాల్వ్ చేస్తాం, ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్ యొక్క ఒక్కొక్క అప్లికేషన్, ఓకేనా. అసలు వెన్ డయాగ్రామ్స్ లేకుండా ఇది మనం మన కాన్సెప్ట్లో అయితే సాల్వ్ చేయలేం. కొందరు సాల్వ్ చేయగలరు, మనం చెప్పుకునే విధానంలో మనం సాల్వ్ చేయలేం, ఓకేనా. పక్కాగా వెన్ డయాగ్రామ్ వేయాలి. చూడండి అసలు ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటి, స్టేట్మెంట్స్ అసలు ఎన్ని టైప్స్ అమ్మా చూడండి. స్టేట్మెంట్స్ ఆర్ టూ టైప్స్. ఏంటమ్మా, ఏంటి, వన్ పాజిటివ్, ఇంకోటి ఏంటి నెగిటివ్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఒకటి, స్టేట్మెంట్స్ ఒకటి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఒకటి, ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్ ఒకటి, నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ అంటే ఆల్, సమ్, ఇందులో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండదు. నెగిటివ్ అంటే నో, సమ్ నాట్. అంటే నో అంటే నెగిటివ్, కాదు కాదు కాదు. సమ్ నాట్ అంటే సమ్ నాట్, సగం కాదు అంటే కాదు అనే మీనింగ్ వస్తుంది. అంటే నెగిటివ్ వర్డ్ వస్తుంది, అంటే పాజిటివ్గా ఉండదు. అందుకే నో, సమ్ నాట్, దిస్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్. ఏవైతే స్టేట్మెంట్స్ నో, సమ్ నాట్తో స్టార్ట్ అవుతాయో వాడిని ఏమంటామమ్మా, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఏవైతే స్టేట్మెంట్స్ ఆల్, సమ్తో స్టార్ట్ అవుతాయో దాన్ని ఏమంటామమ్మా, పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం, ఓకేనా. మీరు చూస్తారు కదా, ఆల్ ఆర్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్ రెడ్ ఆర్ బ్లూ ఉంది. ఇదేంటి, ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్సా, పాజిటివ్ సెంటెన్స్, ఓకేనా. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఓకే. సమ్ బ్లూ ఆర్ వైట్, ఇదేంది ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్. ఇది నో బ్లూ ఇస్ గ్రీన్, ఇది ఏం సెంటెన్స్ అమ్మా, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఓకేనా. అర్థమైందా లేదా. స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు, టూ టైప్స్, పాజిటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్లో టూ టైప్స్, మళ్ళీ ఆల్ నుంచి సమ్ నుంచి ఒకటి, నెగిటివ్లో టూ, సమ్ నాట్. ఈ రెండాటితో చేస్తే పాజిటివ్ అంటాము, ఈ రెండాటితో చేస్తే నెగిటివ్ అంటాము. అట్లానే మళ్ళీ ఆల్ కూడా కొన్నిసార్లు ఏమడుగుతాడంటే చూడండి, కొన్నిసార్లు హాల్ని ఈచ్ ఎవ్రీ 100% అంటాడు. కొన్నిసార్లు క్వశ్చన్లో ఇందాక ఇచ్చినట్టు ఆల్ అని ఇవ్వడు. కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఏమిస్తాడంటే అయితే ఈచ్ అయినా ఇస్తాడు, లేకపోతే ఎవ్రీ అయినా ఇస్తాడు, లేకపోతే 100% అని ఇస్తాడు. ఇందాక చూడండి, ఆల్ ఏ ఇస్ బి అన్నామా, ఇప్పుడు ఆల్ ఏ ఇస్ బి అన్నాం ఇందాక. ఆ? కొన్నిసార్లు ఏమిస్తాడు, నీకు ఆల్ కనిపించదు, ఎవ్రీ ఏ ఇస్ బి అంటాడు, ఓకేనా. అంటే ఆల్ ప్లేస్లో ఏదైనా వాడచ్చు. ఏది వాడతారు, ఎవ్రీ కానీ ఈచ్ కానీ, ఈచ్ కానీ 100% కానీ ఇదైనా వాడతాడు. అర్థమైంది లేదా. నెక్స్ట్ ఏంటి, సమ్ ప్లేస్లో ఏంటి, సమ్ అంటే మెనీ, మోస్ట్ ఆఫ్, అట్లీస్ట్, జనరల్లీ, మోర్, ఫ్యూ. అంటే సమ్ ప్లేస్లో ఇందాక ఏం చేసాము, సమ్ బ్లూ ఆర్ గ్రీన్ ఏదో చదివాం కదా, అలాగే సమ్ సమ్ ఏ ఇస్ బి ఆర్ సమ్ ఏ ఆర్ బి అనుకున్నాం. దీన్ని ఇప్పుడు ఏం చదువుతాడు, సమ్ అని కూడా కొన్నిసార్లు ఏమిస్తాడు, ఏదో ఒక వర్డ్ ఇస్తాడు ఇందులోంచి. అంటే ఇది ఏది ఇచ్చినా సరే సమ్ అని చదువుకో, ఇది ఏమి ఇచ్చినా సరే, ఇదిగోండి, ఇందులో ఏమి ఇచ్చినా సరే నువ్వు ఆల్ అనే చదువుకో, ఇందులో ఏమి ఇచ్చినా సరే సమ్ అనే చదువుకో, ఓకేనా. ఫస్ట్ నువ్వు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం నేర్చుకో, ఓకేనా. ఇక్కడ సమ్మకు బదులు ఏమిస్తాడు, ఏదైనా ఇవ్వచ్చు, మోర్ ఏఆర్బి ఆర్ సమ్ ఫ్యూ ఏఆర్బి, ఏదైనా ఇవ్వచ్చు. ఇది సమ్మకు బదులు ఇస్తారు, ఇది ఆల్కు బదులు ఇస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ సమ్మకు బదులు, ఓకేనా. అంటే కొన్ని కేసెస్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే ఇవి ఇస్తాడు, ఏవి, ఇవ్వండి ఇవి ఇస్తాడు. లేదు కన్ఫ్యూజ్ చేయొద్దు ఇది మా పిల్లలే అనుకుంటే సమ్తో ఇస్తాడు, లేకపోతే ఆల్తో ఇస్తాడు, ఓకేనా.
జస్ట్ ఆడు గేమ్ ఆడుతాడు, మనం వాటికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? మెయిన్గా స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే సమ్ కామన్ స్టేట్మెంట్స్. అసలు ఇప్పటి వరకు మా స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాం, ఒక్కొక్క దాని గురించి వెళ్తాం, స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ అలాగా. ఓకేనా? అసలు మెయిన్గా సమ్ కామన్ స్టేట్మెంట్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ స్లైడ్ గుర్తుపెట్టు. సమ్ కామన్ స్టేట్మెంట్స్ ఏంటమ్మా? ఆల్ ఏ ఇస్ బి. ఏంటమ్మా? ఆల్ ఏ ఇస్ బి. నెక్స్ట్ సమ్ ఏ ఇస్ బి. నెక్స్ట్ నో ఏ ఇస్ బి. నెక్స్ట్ సమ్ ఏ ఇస్ నాట్ బి. ఓన్లీ ఏ ఇస్ బి. ఓన్లీ ఫ్యూ ఏ ఇస్ బి. అంటే ఈ 6 స్టేట్మెంట్స్. ఇందులో ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటి ఈచ్ వన్ పర్టికులర్గా చేసుకుందాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా? 1, 2, 3, 4. ఓకేనా? ఇవి అంతగా అడగడు, అడిగితే ఇది లాస్ట్లో చూద్దాం. ఓకేనా? ఇది అంతగా అడగడు, మ్యాక్సిమం ఈ కేసెస్ ఈ 3-4 స్టేట్మెంట్స్లో ఉంటుంది. ఓకేనా? ఇది రేర్గా అడుగుతాడు. ఓకేనా? రేర్ కండిషన్స్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ది ఆల్ ఏ ఇస్ బి. అంటే ఏంటి? ప్రతి ఏ కూడా బి. అంటే ఈ బ్లూ కలర్ ఉందా, ఆ బ్లూ కలర్ అంతా ఏ. చూడండి ఈ ఏ కలర్ ఏ ఉందా, ఈ ఏ అంతా కలిపి ఏంటి? బి అనేసి. ఓకేనా? అంటే చూడండి దీనికి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి? ఆల్ ఏ ఇస్ బి అంటే చూడండి ఇది ఏ, ఇది ఏ. నెక్స్ట్ ఆల్ ఏ ఇస్ బి అంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ఏ అనేది ఇలా కరెక్ట్గా నింపాలి. ఏ ఇస్ బి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ డ్రా చేశాను చూడండి. అంటే ఈ ఏ కింద పార్ట్ ఉన్న కూడా ఏ కింద పార్ట్ బి ఉంటుంది అనమాట. అంటే ఇట్లా కిందన ఉందా, ఈ కిందన ఎల్లో సంథింగ్ ఏదో ఉందా, అవన్నీ కూడా ఏమవుతాయి? బి పార్ట్ అవుతుంది. ఓకేనా? ఏ మీదని ప్లేస్ చేసాం. ఓకే, అర్థమైందా లేదా? ఓకే. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ బిఆర్ ఏ అంటే అవుతుందా అవుద్దా? చూడండి బి కిందన ఉంది కదా, ఏ ఏ యొక్క కిందన చూడండి ఏదైతే దీని కిందన ఉందో ఏమవుతుందమ్మా? దీని కింద ఏదైతే ఉందో అదంతా కూడా ఏ పార్ట్ అవుతుందా లేదా? అదే సమ్ బిఆర్ ఏ అంటే చూడండి ఇది బి. ఈ బిలో మనం ఏం పెట్టాం? ఈ మీదన ఒక ఏ పెట్టాం, అవునా కాదా? అర్థమైందా లేదా? అంటే ఇది బి పార్ట్, ఇది ఏ పార్ట్. అంటే సమ్ బిఆర్ ఏ. అలాగే ఈ సమ్ ఏఆర్ ఆల్ ఏస్ బి అని ముందే చెప్పాడు. అలాగే సమ్ ఏఆర్ బి కూడా అవుతుంది. ఓకేనా? ఈ రెండు కన్క్లూజన్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఆల్ ఏ ఇస్ బి అనేటప్పుడు ఓకేనా, క్లారిటీగా ఒకసారి ఏమైనా డౌట్ లేకుండా అర్థం చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి, లేకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? ఎవ్రీథింగ్ ఆల్ ఏ ఇస్ బి అంటే టోటల్ ఏ అంతా ఆల్ ఏ ఇస్ బి అనగానే ఫస్ట్ నీకు ఏ మొత్తాన్ని కలిపి బి, ఆల్ ఏ ఇస్ బి. ఓకే, ఆల్ ఏ ఇస్ బి అంటే మొత్తం ఏ కలిపి బి అనమాట. అర్థమైందా లేదా? అంటే ఎవ్రీ ఏ కూడా బి అనేసి. అప్పుడే కన్క్లూజన్స్ ఏమవుతాయి? సమ్ బిఆర్ ఏ అంటే కొంత పార్ట్లో బిలో ఏమవుతుంది? ఏ అవుతుంది. అలాగే కొంత పార్ట్ ఏ మొత్తం పార్ట్ ఏ కూడా అవుతుంది. మొత్తం పార్ట్ అయ్యింది, సమ్ పార్ట్ అవుతుంది అవుతుంది కదా, అందుకే ఇది. ఓకేనా? ఓకే. వితౌట్ ఎనీ టైం డిలే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటమ్మా? ఫస్ట్ అయిపోయింది ఏంటి? ఆల్ ఏ ఇస్ బి. ఆల్ ఏ ఇస్ బి. నెక్స్ట్ ఏంటి? సమ్ ఏ ఇస్ బి అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఇస్ బి అంట. ఇంకోండి ఇట్లానే మెన్షన్ చేసాం. సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఇస్ బి అంటే ఇల్లు అంతా ఏ, అందులో సమ్ పార్ట్ ఏమైంది? బి అన్నాం. అర్థమైందా లేదా? ఇది ఏ అనుకున్నాం, ఇది ఏ. ఇందులో బి అని అయితే మెన్షన్ చేసాము, ఇలా మెన్షన్ చేసాము. అంటే ఈ పార్ట్ ఉంటదే, ఈ మధ్యలో పార్ట్ అంటే ఇది సమ్ కామన్ ఏరియా. అంటే యువతల ఏకి ఉంటుంది, యువతల బికి ఉంటుంది. అర్థమైందా లేదా? అందుకే సమ్ బి ఈజ్ ఏ. ఓకే, ఇదొకటి. ఆర్ సమ్ ఏ ఈజ్ బి, ఏదైనా ఒకటే. కన్క్లూజన్స్ సమ్ బి ఈజ్ ఏ అంటారు, కొన్నిసార్లు సమ్ ఏ ఈజ్ బి ఇలా కూడా అంటారు. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది సెకండ్ పార్ట్ అమ్మా. ఓకే, ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ ఏంటమ్మా?
థర్డ్ది నో ఏ ఇస్ బి అంటే ఏ కూడా బి కాదు. ఇప్పుడు ఎలా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి? ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నో ఏ ఇస్ బి అంటే ఈ రెండాట్లకి ఈ లింక్ ఉందని ఇలా పెట్టుకొని ఏం చేయాలి? నేనైతే ఇలాగ అనుకుంటాను నో ఏ ఇస్ బి అనేసి. అంటే ఎలా డ్రా చేసుకోవాలంటే చూడండి, ఇది ఏ అనుకున్నాను, ఇది ఏ, ఇది బి అనుకుంటాను, ఇది బి అనుకుంటాను, దీనికి నో, ఎటువంటి లింక్ లేదు. నో ఏ ఇస్ బి అని లింక్ పెట్టుకోవడానికి ఈ విధంగా, అంటే ఈ రెండాట్లకి ఇచ్చాడు కానీ ఈ రెండాట్లకి సంబంధం లేదు అనుకోవడానికి ఇలా సెపరేట్ గా లేదని చెప్పాడు, కానీ ఈ రెండు కనెక్ట్ చేసాం. ఎందుకు కనెక్ట్ చేసాం? ఈ రెండాట్లకి ఇచ్చాడు కాబట్టి కనెక్ట్ చేసాం. ఓకేనా? దీని స్టేట్ లో కన్క్లూజన్స్ ఎలా ఉంటాయేమో చూడండి. నో బి ఈజ్ ఏ అంటే ఏ బి కానప్పుడు బి కూడా ఏ కాదు. అలాగే సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే ఏంటమ్మా చూడండి, సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే ఏది కానప్పుడు ఈ సమ్, ఇది కూడా ఈ సమ్ పార్ట్, ఏలో సమ్ పార్ట్ ఇది కూడా బి కాదు. అవునా కాదా? ఈ బి కూడా ఏలో సమ్ ఏ ఆర్ నాట్ బి, ఏలో సమ్ పార్ట్ బి కాదు. అవునా కాదా? ఇదే అక్కడ మెన్షన్ చేశారు చూడండి. అవునా కాదా? అలానే ఏంటి ఇంకోటి సమ్ బి ఆర్ నాట్ ఏ. సమ్ బి ఆర్ నాట్ ఏ అంటే సమ్ బిలో సమ్ పార్ట్ ఏ కాదు అనేసి. అర్థమైందా? సమ్ బి ఆర్ నాట్ ఏ అంటే ఈ సమ్ ఏదో ఎక్కడో ఒక్కడ తీసుకో, ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడైనా తీసుకో, ఎక్కడ తీసుకో ఏదో ఒక సమ్ పార్ట్ అట బి కాదు. ఎందుకంటే ఫస్టే చెప్పాడు ఏకి బికి ఎటువంటి రిలేషన్ లేదు అని. దానికి కన్క్లూజన్స్ ఏమొస్తాయేమో నో బి ఈజ్ ఏ, సమ్ ఏ ఆర్ నాట్ బి, సమ్ బి ఆర్ నాట్ ఏ అంటే ఈ విధంగా కన్క్లూజన్స్ వస్తాయి. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఫస్ట్ నో ఏ ఇస్ బి అన్నాడు, ఏకి బికి రిలేషన్ లేదు, కాకపోతే రెండు లింక్ ఇచ్చాడు అంతే. ఓకేనా? నో బి ఇస్ ఏ, ఓకే, నో బి ఇస్ ఏ అంటే బికి ఏకి ఎటువంటి, బికి ఏకి కూడా లేదు. అలాగే కొంత ఏ కూడా బి కాదు, అలాగే కొంత బి కూడా ఏ కాదు. ఇవే కదా ఇచ్చాడు. ఈ మూడు కన్క్లూజన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇది థర్డ్ది నో ఏ ఇస్ బి. ఇంకో మెయిన్ ఏంటమ్మా? ఓకే, నో ఏ ఇస్ బి. ఇలా మూడు నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటి? సమ్ ఏ ఇస్ నాట్ బి. ఈ ఫోర్ ఇంపార్టెంట్ అయితే చెప్తాం. లాస్ట్ అందులో సమ్ ఏ ఇస్ నాట్ బి చూడండి. అంటే చూడండి ఇక్కడ సమ్ ఏ ఇస్ నాట్ బి అంటే అంటే ఈ పార్ట్, దీని అర్థం ఏంటంటే ఈ పార్ట్ మాత్రమే బి కాదు. అంటే ఏలో ఏదైతే రెడ్ పార్ట్ గీసామో ఈ పార్ట్ మాత్రమే ఎప్పుడు కూడా బి కాదు, మిగిలింది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సమ్ ఏ ఇస్ నాట్ బి అంటే ఒక్కొక్కసారి ఏమంటాడంటే చూడండి, ఇది ఏ అమ్మ, ఇది ఏ, నేనేం చెప్పాను? ఈ పార్ట్ మాత్రమే కాదని చెప్పాను. కొన్నిసార్లు ఇట్లా కూడా ఇవ్వచ్చు. అర్థమైందా లేదా? సమ్ ఏ ఈజ్ నాట్ బి అన్నాం అంటే కొంత ఏలో ఉన్న పార్ట్ కొంత బి కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బి అవ్వదు. ఓకేనా? సమ్ ఏ ఈజ్ నాట్ బి పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే నువ్వు ఈ విధంగా బొమ్మ వేసుకోవాలి. ఇలాగ ఒకటి వేసుకోవచ్చు, లేకపోతే ఏముంటది నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంటది, లేకపోతే ఇది ఎలా ఏ వేసుకొని ఇది ఏ వేసుకొని సేమ్ ఎట్లానే ఇట్లా ఇది సమ్ ఏ ఇస్ నాట్ బి అన్నాడు కదా, ఇప్పుడు ఏంటి బి మధ్యలో ఇక్కడ సెటిల్ అయిపోద్ది. అంటే సమ్ ఏ ఇస్ నాట్ బి అంటే ఈ పార్ట్ ఏ కాదు, మిగిలింది అయితే అవుతుంది. సమ్ ఏ ఇస్ నాట్ బి. అర్థమైందా లేదా? ఇది బి పార్ట్. ఓకేనా? బి పార్ట్. ఓకే, రెండాటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది మూడు కేసెస్ అలాగే వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఏ ఇస్ నాట్ బి అన్నాడు. అంటే ఏదైతే ఏ పార్ట్ ఉందో, ఈ పార్ట్ ఉందో రెడ్ పార్ట్, అది బి కాదు. ఓకేనా? ఇది బి కాదు. ఓకే, బి కాదు. ఓకేనా? ఈ విధంగా ఉంటాయి ప్రతిదానికి స్టేట్మెంట్స్ ఇలాగ ఉంటాయి. మెయిన్ గా ఫస్ట్ 4 డిస్కస్ చేసుకుందాం, లాస్ట్ లో ఈ రెండు డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, ఆల్ ఏ ఇస్ బి అంటే ఏ లోపల ఉంటుంది, మొత్తం బి ఉంటుంది. ఓకేనా? సమ్ బిఆర్ఏ, ఇందులో స్పెషల్ కేసు ఉంటుంది, అది కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సమ్ ఏ ఇస్ బి అంటే సగం ఏలో పార్ట్ సగం బి. దీని కండిషన్ సమ్ బి ఈజ్ ఏ అవుతుంది, అలాగే సమ్ ఏ ఇస్ బి అవుతుంది. కన్క్లూజన్స్. ఓకేనా? నెక్స్ట్ నో ఏ ఇస్ బి అంటే ఏ కూడా బి కాదు అనడానికి ఇది ఒకటి. నో బి ఈజ్ ఏ అంటే ఇది కూడా. సమ్ ఏ ఆర్ నాట్ బి, ఏలో సగం కొంత పార్ట్ బి కాదు.
అలాగే బిలో కొంత పార్ట్ ఏ కాదు, ఎందుకంటే ముందే ఎటువంటి రిలేషన్ లేదు, అది ఎలా చెప్తావు. నెక్స్ట్ చూడండి, సమ్ ఏ ఈజ్ నాట్ బి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఏలో సగం పార్ట్ మాత్రం ఎప్పటికీ బి అవ్వలేదు. ఒకవేళ అయితే ఇది అవుతుంది ఏదైనా, అది ఇందులో చూసాం, ఇది బి అవుతుంది. కానీ ఈ పార్ట్ లోకి మాత్రం ఎంటర్ అవుతుంది, ఏదైతే షెడెడ్ పార్ట్ ఉందో ఈ పార్ట్ లోకి మాత్రం బి ఎంటర్ అవుతుంది. అదే సమ్ ఏ ఈజ్ నాట్ బి, పక్కాగా సమ్ ఏ అనేది నాట్ బి అనేసి. ఓకేనా, ఇవన్నీ సమ్ స్టేట్మెంట్స్ అండ్ యొక్క కన్క్లూజన్స్. ఓకేనా, ప్రతిదీ మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా, చూడండి స్టేట్మెంట్స్ అయిపోయి ఇప్పుడు అసలు కన్క్లూజన్స్ ఫాలో అవుతున్నాయి లేదా ఎలాగ చూడండి. స్టేట్మెంట్స్ చేసాం ఇప్పుడు వరకు, స్టేట్మెంట్స్ చేసాం. నెక్స్ట్ ఏంటి, కన్క్లూజన్స్. అసలు కన్క్లూజన్స్ ఫాలో అవుతున్నాయా లేదని ఎలా చెప్తామమ్మా అంటే చూడండి, ఇది కూడా చాలా 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 ఈజీ. ఓకే, ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. వెన్ డయాగ్రామ్ ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో డ్రా చేసాం, ఇలా డ్రా చేసి అవి దాన్ని బట్టి కన్సిడర్ చేస్తాం. 100% డెఫినెట్ ట్రూ, కన్క్లూజన్ డెఫినెట్ ట్రూ అయ్యిందనుకో, అప్పుడు నువ్వు ఆన్సర్లో ఏం పెట్టాలమ్మా, ఫాలో అని పెట్టాలి. ఓకేనా, ఫాలో అని పెట్టాలి. 100% డెఫినెట్ ట్రూ అంటే పక్కాగా ట్రూ అనేదే, అప్పుడు నువ్వు ఫాలో అని పెట్టాలి. చూద్దాం మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఓకేనా, 100% డెఫినెట్ ఫాల్స్ అంటే నాట్ ఫాలో అని పెట్టాలి. ఓకే, అంటే ఫాలో అవ్వదు. 100% ఫాల్స్. ఓకేనా, కెనాట్ సే కండిషన్ వస్తుంది, అంటే నువ్వు చెప్పలేని కండిషన్ వస్తుంది. అంటే వెన్ డయాగ్రామ్స్ లో 2-3 విధాలుగా వేసుకునే వస్తుంది, 2-3 విధాలుగా వేసుకోవచ్చు. అలాంటప్పుడు నాట్ ఫాలో, పక్కాగా నాట్ ఫాలో. కానీ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ వర్డ్స్ ఉంటే అవి ఇస్తే మాత్రం అప్పుడు ఫాలో అవుతుంది. ఓకేనా, కెనాట్ సే డైరెక్ట్గా ఇస్తే ఏంటమ్మా, నాట్ ఫాలో. లేదు కొన్నిసార్లు పాసిబుల్ కేసెస్ ఉందనుకో, పాసిబిలిటీ ఇస్తే అప్పుడు ఫాలో అవుతుందని పెట్టాలి. ఓకేనా, ఇందులో టైప్స్ ఆఫ్ కన్క్లూజన్ త్రీ టైప్స్. 100% డెఫినెట్ ట్రూ అయితే మరి వేరే ఆప్షన్ కళ్ళు మూసుకొని ఫాలో పెట్టవచ్చు. డెఫినెట్ ఫాల్స్ అయితే నాట్ ఫాలో పెట్టవచ్చు. కెనాట్స్ అయితే కొంచెం ఆలోచించాలి. ఏంటి, కెనాట్స్ అయితే పాసిబిలిటీ లేకపోతే నాట్ ఫాలో, అదే ఒకవేళ పాసిబిలిటీ ఉండి పాసిబిలిటీ ట్రూ అవ్వాలి, పాసిబిలిటీ కూడా ట్రూ అవ్వాలి. 100% ట్రూ అయితే, ఒకవేళ ట్రూ అయితే ఏమవుతుంది, ఫాలో అవుతుంది. అర్థమైందా లేదు, ఈ విధంగా ఇప్పటి వరకు మనం ఏమేమి చూసుకున్నాం, స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసాం, కన్క్లూజన్స్ కంప్లీట్ చేసాం, ఆప్షన్స్ కూడా ఫాలో నాట్ ఫాలో ఇందులోనే కంప్లీట్ అయ్యాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్, ఆల్ మెథడ్స్ ఆర్ ట్రూస్. చూడండి నేను ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఏమని మెన్షన్ చేశాను స్టేట్మెంట్స్ లో, ఏ బి అని వాడాను. ఇప్పుడు ఏం వాడతాడు, ఏ ప్లేస్ లో ఏదో ఒక పదాలు వాడతాడు అంతే. ఏ ప్లేస్ లోని ఏదో ఒకటి పెడతాడు. ఏ ప్లేస్ లో రాజు పెడతాడు, లేకపోతే రవి పెడతాడు, లేకపోతే మ్యాంగోస్ పెడతాడు, లేకపోతే యానిమల్స్ పెడతాడు. అని నచ్చింది పెట్టుకొని మనకు అనవసరం. మనం మాత్రము ఏ అనే బి వేరియబుల్స్ తో మార్చుకున్నాం. ఏ బి వేరియబుల్స్ తో డిజైన్ చేసాం. ఏ అండ్ బి ప్లేస్ లోనే ఏదైనా వస్తాయి. ఆలు, సమ్ము ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ కామన్ గానే ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఏమని పెట్టుకుంటాడు ఏ ప్లేస్ లో. ఏ ప్లేస్ లో ఏం పెట్టుకున్నామన్నా సరే, నువ్వు నీకు ఈ బొమ్మలు గుర్తుంటే నువ్వు ఈజీగా డ్రా చేసేయచ్చు, కన్క్లూజన్ అవుట్ చేయొచ్చు. కన్క్లూజన్ బట్టి 100% ట్రూ అయితే ఫాలో, 100% ఫాల్స్ అయితే నాట్ ఫాలో, కెనాట్ సే పాసిబిలిటీ వస్తే ఫాలో, లేకపోతే నాట్ ఫాలో. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకే, ఫస్ట్ ఫస్ట్ ఏంటమ్మా చూడు, ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి ఒక్కొక్క దానికి డ్రా చేసుకోండి. ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్ అంటే ఫస్ట్ ఇది మిషన్స్ అనుకోండి, ఈ గ్రీన్ కలర్ ది మిషన్స్. టూల్స్ అన్నాడు కదా, ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్. ఓకే, ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్. ఇందాకలే కదా ఆల్ ఏ ఇస్ బి అనుకున్నాం. ఓకేనా, ఏదైనా ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ఒక్కొక్క దానికి వేసుకోండి, కానీ ముందుకు వెళ్తున్న కొద్ది రెండు కలిపేసుకోవాలి. ఓకేనా, నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్. ఏంటమ్మా, టూల్ కి కంప్యూటర్ కి ఎటువంటి సంబంధం లేదంట. నో టూల్ అంటే చూడండి, ఫస్ట్ ఇలా తీసుకుంటాం, కానీ ఇలా లింక్ తీసుకొని నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్ ఈ విధంగా తీసుకుంటాం. అవునా కాదు, ఈ విధంగా తీసుకో. ఇప్పుడు ఈ రెండాటిని కలపాలమ్మా, కలిపితేనే కదా నువ్వు ఈజీగా అదే కన్క్లూజన్స్ ఫైండ్ అవుట్ చేయగలవు. అవునా కదా, ఈ రెండాటిని కలపాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను చూడండి, ఏదైతే ఉందో
ఇగో ఇది డ్రా చేసుకుంటాను. ఎం ఉంది కదా, అది చూడండి, ఇది ఎం. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, అది ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను. ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్. ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్. ఓకే, చూడండి, ఎప్పుడు కూడా ఇవన్నీ రాయసలేదు మిషన్ అనేసి, ఓన్లీ మొదటి వర్డ్ రాసుకుంటే సరిపోతుంది. నేను అలాగే కదా రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, సెకండ్ దానికి, నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్. నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్, నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్. ఓకే, అర్థమైందా లేదా? ఓకే, ఇలాగా బొమ్మ గీసాను. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు కలిపి ఒక బొమ్మ గీసాను. అప్పుడు కన్క్లూజన్స్ చూడండి. ఏంటి, నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్, అవునా కాదా? నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్. ఇప్పుడు కన్క్లూజన్స్ లో 3 పార్ట్స్, 100% ట్రూ ఆ ఫాల్సా, కెనాట్ సే కండిషన్. చూడండి, ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్ అయ్యాయి అంటే టూల్స్ అనేవి కంప్యూటర్స్ కాదు. అంటే నో మిషన్ ఈజ్ ఏంటమ్మా, నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్. 100% ట్రూ. చూడండి, ఇదేంటి, 100% ట్రూ. 100% ట్రూ అయితే ఏంటమ్మా, ఫాలో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది, నెక్స్ట్ చూద్దాం. ఏంటి, సమ్ కంప్యూటర్స్ ఆర్ టూల్స్. అదేంటి క్వశ్చన్ లో ఇవ్వడం ఏమి ఇచ్చాడు, ఏ కంప్యూటర్ కూడా టూల్ కాదు అని అన్నాడు. నో టూల్ ఈజ్ ఏ కంప్యూటర్. ఏ టూల్ కూడా కంప్యూటర్ కాదు అంటే ఏ కంప్యూటర్ కూడా టూల్ కాదు. కానీ మరి ఏం అడిగాడమ్మా కన్క్లూజన్స్ లో, సమ్ కంప్యూటర్స్ ఆర్ టూల్స్. అదేంటి అలాగా, తప్పు కదా. ఇది 100% ఫాల్స్. 100% ఫాల్స్ అంటే ఇదేంటి, నాట్ ఫాలో. 100% అది నాట్ ఫాలో. అర్థమైందా లేదా? ఓకే, ఫస్ట్ ఇచ్చిన వెంటనే విడివిడిగా డయాగ్రామ్, ఎందుకు, ఇది మన ప్రాక్టీస్ ఫస్ట్ కాబట్టి, బేసిక్ స్టెప్ కాబట్టి విడివిడిగా వేసుకో. అసలు రెండు కలపాలి, కలిపేసి మనం జడ్జిమెంట్ చేయాలి. ఓకేనా? ఈ కన్క్లూజన్ జడ్జిమెంట్ ఎప్పుడు చేస్తామంటే, ఈ రెండు డయాగ్రామ్స్, నువ్వు ఈ 2 డయాగ్రామ్స్ కలిపి అప్పుడు జడ్జిమెంట్ చేయాలి. ఓకేనా? ఈ రెండు కలిపి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు జడ్జిమెంట్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్, దీన్ని బట్టి అవుతుందా లేదా కండిషన్ చూడండి. నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్ అన్నా, ఎందుకు, ఆల్ మిషన్స్ ఆర్ టూల్స్ అయితే టూల్స్ ఏవి కంప్యూటర్స్ కాదు కాబట్టి నో మిషన్ ఈజ్ ఏ కంప్యూటర్ అంటే 100% ట్రూ. అందుకే ఇది ఫాలో అయ్యింది. ఇప్పుడు ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, ఆప్షన్ చూడండి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో, అంటే ఫస్ట్ లోనే ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? మెయిన్ అందులో కావాల్సింది స్టేట్మెంట్స్, అలాగే బొమ్మ గీయడం, అట్లా కన్క్లూజన్ 100% ట్రూ ఫాల్ నువ్వు ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? అవి వస్తే వచ్చేసినట్టే. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్. మీరు నిజమనేసుకోకండి, ఇది ఇది జస్ట్ స్టేట్మెంట్ అంతే. ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్ అంటే అది తెలుసు కదా మన, గర్ల్స్ ఆనెస్ట్ నాట్ ఆనెస్ట్. ఓకే, జస్ట్ ఓకే, ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్ అంటే ఫస్ట్ బొమ్మ గీసుకోండి సరదాకి. ఓకేనా? ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్. ఈ గర్ల్స్, ఇది గర్ల్స్, ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్ అంట. గర్ల్స్ అందరూ ఆనెస్టే, నిజమే. ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్, దిస్ ఈజ్ ద హెచ్. ఓకే, నెక్స్ట్, ప్రియా ఈజ్ ఆనెస్ట్. ఇది ఫస్ట్ దానికి, ఇది సెకండ్ దానికి. ప్రియా అంటే ఇంకా ఆనెస్ట్ అంట. ఓకే, ప్రియా ఆనెస్ట్, దిస్ ఈజ్ ద ఆనెస్ట్ అంటే ఈ రెండు డయాగ్రామ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక డయాగ్రామ్ కింద మనం డ్రా చేయాలి. అవునా కాదా? ఈ రెండు కలిపి ఒక డయాగ్రామ్ కింద మనం డ్రా చేయాలి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఏది ఇచ్చారో అది తీసుకోండి. ఆల్ గర్ల్స్ ఆర్ హానెస్ట్. ఆల్ గర్ల్స్ ఆనెస్ట్. ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్. నెక్స్ట్ ఏంటి, ప్రియా ఇంకా ఓకే అంటే చూడండి, అంటే ప్రియా హానెస్ట్ లోనే ప్రియా కూడా వస్తుంది. అర్థమైందా లేదా? అంటే చూడండి, ఇది ప్రియా అనుకోండి, ఇది ప్రియా. ఓకేనా? ఇలా వస్తుంది. ఒక పెద్ద డ్రా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ రెండు కలిపి డ్రా చేసాం. ఇప్పుడు కన్క్లూజన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రియా ఈజ్ ఏ గర్ల్. ప్రియా గర్లా కాదా అంటే
చూడు ఇవి ఇలాగ ఇచ్చావు. ఇంకో కేసులో కూడా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకోవచ్చా లేదా చూడండి. ఫస్ట్ గీసేస్తాను. ఇది హానెస్ట్ అంటే ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్ కదా. చూడండి ఆల్ గర్ల్స్ ఆర్ ఆనెస్ట్. ఇది గర్ల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ప్రియా ఈజ్ ఆనెస్ట్. ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే అది మెన్షన్ చేయలేదు. అవునా కాదా? ఇది మెన్షన్ చేయలేదు. నువ్వు ఫస్ట్ కేసులో ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఆల్ గర్ల్స్కి ప్రియాకి ఎటువంటి కండిషన్ అది మెన్షన్ చేయలేదు. నీకున్న ఆలోచన ప్రకారం రెండు కలిపి ఈ విధంగా వేసుకో. లేదు నేను ఇంకోలాగా ఆలోచిస్తాను సార్ అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఏదైనా కరెక్ట్, ఎందుకంటే అది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ప్రియా ఈజ్ ఏ గర్ల్ అన్నాడు. లేదు కొన్ని ఇంకా కేసు ఏటవుతుంది, ప్రియా ఏమో మధ్యలో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఎలాగొస్తుంది, ఇది హానెస్ట్ వస్తుంది. నెక్స్ట్ గర్ల్ ప్రియా ఇలా కూడా వస్తుంది కదా. గర్ల్ ఇది ప్రియా అవుతుంది. అవునా కదా? ఇలా కూడా అవుతుంది. అంటే ఇటువంటి కండిషన్లో నువ్వేంటి చెప్పలేకపోతున్నావు. అందుకే దీన్ని ఏమంటావు అంటే కాంట్ సే కండిషన్, కెనాట్ సే కండిషన్. ఓకే, ఇది కెనాట్ సే కండిషన్ వచ్చింది. పాసిబిలిటీ లేదు అంటే డెఫినెట్గా ఇదేంటి, ఇది నాట్ ఫాలో అవుతుంది. నాట్ ఫాలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా, ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ గర్ల్స్ అంట. చూడండి ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ గర్ల్సా అంటే నేను చెప్పలేవు. ఇది ఆల్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ గర్ల్స్. చూడండి మనం డ్రా చేసిన దాన్ని బట్టి ఇది ఫస్ట్దమ్మా, ఇది ఫస్ట్ది. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఓకేనా? ఇక్కడ కొన్నాటిలో చెప్పలేము, కొన్నాటిల్లో ఏమిటి ఆల్ ఆనెస్ట్ గర్ల్స్. మిగిలిన వారు కూడా ఉన్నారా లేదా, కెనాట్ సే. అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఆల్ ఆనెస్ట్ గర్ల్స్ అంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అవుతుంది. ఇది కూడా కెనాట్ సే కండిషన్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా కెనాట్ సే కండిషన్ అంటే నువ్వు చెప్పలేకపోతున్నావు అంతే. కెనాట్ సే అని రాసుకో. నువ్వు చెప్పలేకపోతున్నావు, అలాంటప్పుడు కూడా ఏమవుతుంది, నాట్ ఫాలో అవుతుంది. ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో, బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలో, నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్. నైదర్ కన్క్లూజన్ 1 nor కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటే ఏది ఫాలో అవ్వట్లేదు. నైదర్ నార్ ఏది కాదు, ఇది కాదు, అది కాదు. అంటే ఆప్షన్ సి ఈజ్ ద నాట్, నైదర్ కన్క్లూజన్ నాట్ 2. ఓకేనా? ఇది ఆన్సర్. అర్థమైందా లేదా? మీరు కన్ఫ్యూజ్ ఏం పడకండి. ఒక్కొక్క దానికి డ్రా చేద్దాం ఇప్పుడు మాత్రం. తర్వాత నీ ఫ్యూచర్ అయినప్పుడు, అదే ఫ్యూచర్ సమ్స్ వచ్చేటప్పుడు ఫాస్ట్గా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి చూడండి, సమ్ యాపిల్ ఆర్ బనానాస్. చూడండి ఇక్కడ డ్రా చేస్తాను. సమ్ యాపిల్ ఆర్ బనానాస్. ఇవి యాపిల్, ఇవి బనానాస్. సమ్ యాపిల్ ఆర్ బనానాస్. ఫస్ట్ అక్షరమే తీసుకోండి. ఓకేనా? పేరంతా రాసి టైం వేస్ట్ చేయకండి. నో ఆరెంజ్ ఆర్ యాపిల్. నో ఆరెంజెస్ ఆర్ యాపిల్. నో ఆరెంజెస్ ఆర్ యాపిల్. ఆరెంజ్లో ఓ ఏ. ఇప్పుడు ఈ రెండు కలిపి డ్రా చేసుకోవాలా లేదా చూడండి. ఫస్ట్ ఏంటి, ఇది డ్రా చేసుకోండి. చూడండి ఇది డ్రా చేసుకున్న తర్వాత కలపడి పెళ్ళకు చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఏమన్నాడు, సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్. ఇలా డ్రా చేసుకొని నో ఆరెంజ్ ఆర్ యాపిల్ అంటే డైరెక్ట్గా యాపిల్తో ఇంటర్లింక్ చేసి వేసేయండి. యాపిల్తో ఇంటర్లింక్ చేసి నో యాపిల్ ఆర్ ఆరెంజ్. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా అంటే బొమ్మ ఈ పార్ట్లో అయిపోయింది. ఓకేనా? సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్ అంట. అదేంటి అలాగా, ఇది కరెక్టా చెప్పండి మీరే. సమ్ నో ఆరెంజ్ ఆర్ యాపిల్ అన్నాడు అంటే ఏ ఆరెంజ్ కూడా ఏ యాపిల్ కాదు. మన ఇక్కడ ఏమొస్తున్నాడు, సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. ఇది 100% ఏంటమ్మా, 100% ఫాల్స్. ఫాల్స్ అంటే ఆబ్వియస్లీ నాట్ ఫాలో. ఓకే, నెక్స్ట్ సమ్ బనానాస్ ఆర్ నాట్ ఆరెంజెస్. సమ్ బనానాస్ ఆర్ నాట్ ఆరెంజెస్. ఇది ఫాలో కాదు, ఎందుకంటే సమ్ బనానాస్ ఏమయ్యాయి సమ్ బనానాస్ యాపిల్స్ అయ్యాయి. ఏవైతే యాపిల్స్ అయ్యాయో అవి పక్కాగా ఆరెంజెస్ కావు. అంటే ఇదేంటమ్మా 100% ట్రూ. ఇది 100% ట్రూ అంటే ఇది ఫాలో. అవునా కదా? ఫాలో అంటే ఏది ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 ఫాలోస్. ఎక్కడ ఉందో చూడండి.
ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? చూడండి, ఇందక్కడికి ఇప్పటికి మనం ఏం తేడా వచ్చిందో చూడండి. ఈజీగా డ్రా చేయడం నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ ఒక్కొక్క దానికి చేసాం, కలిపాము, కలిపిన తర్వాత డిసైడ్ చేసాం సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. ఈ వెన్ డయాగ్రామ్ చూసాక డిసైడ్ చేస్తున్నాం సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్ కాదు. ఆరెంజ్ కి యాపిల్ కి ఎటువంటిది నో, అంటే ఏవి కామన్ గా లేవు, అందుకే నో పెట్టాం. అది అందుకే 100% ఫాల్స్ అయిపోయింది. ఓకే, 100% ఫాల్స్. నెక్స్ట్, సమ్ బనానాస్ ఆర్ నాట్ ఆరెంజ్. అవునా కదా? ఏవైతే యాపిల్స్, బనానాస్ ఆరెంజెస్ సమ్ ఉన్నాయి, ఏవైతే యాపిల్స్ అయ్యాయో అవి పక్కాగా ఆరెంజెస్ కాదు, అందుకే సమ్ బనానాస్ ఆర్ నాట్. ఓకేనా? అర్థమైందా? సమ్ బనానాస్ ఆర్ నాట్ ఆరెంజెస్. ఎందుకు? ఏవైతే యాపిల్ అయ్యో 100% ట్రూ, అందుకే ఇది ఫాలో అయ్యింది. ఓన్లీ కన్క్లూజన్ ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్, ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏంటమ్మా పాజిబిలిటీ, పాజిబిలిటీ కండిషన్ చూద్దాం. అది ఎలా వస్తుందో అనేది ఒకసారి చూద్దాం. చూడండి, పాజిబిలిటీ కండిషన్స్ అంటే ఈ విధంగా వస్తుంది. మేబీ, ఇక్కడ చూడండి ఇట్లా వచ్చాయా, మేబీ ఏంటి, ప్రియా ఈజ్ ఏ గర్ల్, ప్రియా ఈజ్ మేబీ ఏ గర్ల్ అని వస్తే అప్పుడు పాజిబిలిటీ అవుతుంది అవుతా? ఇలాగైనా అవుతుంది అంటే ఇది ట్రూ అవుతుంది. అలాగా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వేరియబుల్ ఒక ఎగ్జాంపుల్స్, ఆల్ ఏ ఇస్ బి. ఏంటమ్మా స్టేట్మెంట్స్? ఆల్ ఏ ఇస్ బి. చూడండి, అంటే ఆల్ ఏ ఇస్ బి అంటే చూడండి, ఇది ఏ అమ్మ, ఇది బి అమ్మ. ఓకేనా? ఇలాగే డ్రా చేసుకుంటాం మనం. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఎలాగా? ఆల్ ఏ ఇస్ బి అంటే ఈక్వల్, సేమ్. బి కదా ఎల్లో కలర్, ఏ కలర్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే రెండు సమానం. అంటే ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు ఆల్ ఏ ఇస్ బి అనేది. కానీ మ్యాక్సిమం మనం ఇలాగే ఆలోచిస్తాం, ఇలాగ ఎక్కువ ఆలోచించం. ఇలాగ ఆలోచిస్తే సరిపోద్దమ్మా, కానీ ఇలాగ కొన్నిసార్లు నువ్వు ఆలోచించాలి. ఓకేనా? చూడు, ఎప్పుడు సమ్ ఏ ఈజ్ బి, చూడు ఏమవుతుంది, సమ్ ఏ ఈజ్ బి. ఈ కండిషన్ లో కూడా సమ్ ఏ బి అవుతుంది, ఈ కండిషన్ లో కూడా సమ్ ఏ ఈజ్ బి అవుతుంది. అవునా కదా? బోత్ కేసెస్ లో, కేస్ 1, కేస్ 2, ఈ మధ్యలో ఆర్ పెట్టాం, ఒకసారి చూడండి ఆర్. ఓకేనా? సమ్ ఏ ఈజ్ బి ఫస్ట్ కేసులో అవుతుంది, సెకండ్ కేసులో కూడా అవుతుంది. నెక్స్ట్ ఏంటి, సమ్ బి ఈజ్ ఏ, సమ్ బి ఈజ్ ఏ, ఇది కూడా అవుతుంది. అవునా కదా? సమ్ బి ఈజ్ ఏ, సమ్ బి ఈజ్ ఏ అంటే ఇది కూడా రెండు కేసెస్ లో అవుతుంది. నెక్స్ట్, ఆల్ బిఆర్ ఏ అంటే, ఆల్ బిఆర్ ఏ అంటే చూడండి, ఈ పార్ట్ అవ్వట్లేదు. మీరు చూసారు లేదా? ఏదైతే ఇక్కడ ఉందో ఇది ఏ పార్ట్ అవ్వదు, ఈ బిలో ఉన్న పార్ట్ ఏ అవ్వదు. ఎందుకు? ఇది ఖాళీ, ఈ కింద ఉన్నదే బి పార్ట్ ఏ అవుతుంది. అర్థమైందా లేదా? ఏదైతే లోపల ఉందో అది బి పార్ట్ ఏ అవుతుంది, కానీ ఈ పక్కన ఉన్నది మాత్రం బి పార్ట్ అవ్వదు. అంటే ఫస్ట్ కేసులో ఇది తప్పు, ఫస్ట్ కేసులో ఇది తప్పు, సెకండ్ కేసులో ఆల్ బిఆర్ఏ, సెకండ్ కేసులో ఇది రైట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఆల్ బి కెన్ బి ఏ అంటే, ఆల్ బి కెన్ బి ఏ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. కెన్ బి ఏ అవుతుందా? అవుతుందా? అవుతుంది. ఇది కెన్ బి ఏ పాసిబిలిటీ వస్తుంది. పాసిబిలిటీ వస్తే పాసిబిలిటీ అవుతుందా? అవుదా? చూడండి, ఒక కేసులో అవ్వకపోయినా ఒక క్లాస్లో అవుతుంది కాబట్టి ట్రూ అవుతుంది, అంటే ఇది ఫాలో అని తీసుకోవాలి. ఓకేనా? ఇది కెనాట్ సే కండిషన్ వచ్చింది రెండు, అంటే ఒకటి ఫాలో అవుతుంది, ఒకటి నాట్ ఫాలో, అంటే కెనాట్ సే చెప్పలేకపోతుంది సగం సగం. ఇది ఫాలో కండిషన్. ఎందుకు? 100% ట్రూ, రెండు బొమ్మలు కూడా ట్రూ, ఈ రెండు బొమ్మలు కూడా ట్రూ వచ్చింది, ఇది ఫాలో అవుతుంది. అర్థమైందా లేదా? ఓకే, కెనాట్ సే కండిషన్ వచ్చినప్పుడు, కెనాట్ సే చూడు, ఆల్ బిఆర్ఏ అనే కెనాట్ సే కండిషన్ వచ్చింది. ఎందుకు? ఒక దాంట్లో ఒక సిచ్యువేషన్ అవుతుంది, ఒక సిచ్యువేషన్ లో అవ్వట్లేదు. ఏ సిచ్యువేషన్ లో? ఈ సిచ్యువేషన్ లో అవుతుంది, ఈ సిచ్యువేషన్ లో అవ్వట్లేదు, అందుకే ఇక్కడ కెనాట్ సే కండిషన్ వచ్చింది. ఏంటి? కెనాట్ సే కండిషన్. అప్పుడు మేబీ అనే, కెన్ బి అనే వర్డ్ ఇచ్చాడు, కెనాట్ సే సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ కెన్ బి అనేది చేంజ్ చేసింది, పాసిబిలిటీ తీసుకొచ్చింది, అప్పుడు
ఫాలో అవుతుందని చెప్పావు. ఓకేనా? అసలు పాజిబిలిటీ వర్డ్స్ అంటే ఏంటమ్మా? చూడండి, ఇదే పాజిబిలిటీ వర్డ్స్. ఏంటి? మేబీ, బీయింగ్, కెన్ బి. ఇవనేవి ఇవే పాజిబిలిటీని మనకు తీసుకొని వస్తాయి. ఎక్కడైతే మేబీ అని వాడాడో, కెన్ బీయింగ్ అని వాడాడో, కెన్ బి అని వాడాడో, ఇవి ఎప్పుడు వస్తాయంటే కెనాట్ సే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాజిబిలిటీ వస్తే, ఈ పాజిబిలిటీ ట్రూ అయితే అప్పుడు ఫాలో అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పానా లేదా? చెప్పాను లేదు ఇక్కడ చూడండి. 100% డెఫినెట్ ట్రూ అయితే డెఫినెట్ గా ఫాల్స్ టిక్ పెట్టడమే ఫాలో. 100% డెఫినెట్ ఫాల్స్ అయితే నాట్ ఫాలో టిక్ పెట్టడమే. కెనాట్ సే వచ్చినప్పుడు జాగ్రత్తగా పాజిబిలిటీ వర్డ్స్ లేకపోతే నాట్ ఫాలో. ఒకవేళ పాజిబిలిటీ వర్డ్స్ ఉంటే చూడండి, ఆ పాజిబిలిటీ ట్రూ అయితే అప్పుడు ఫాలో పెట్టండి. అర్థమైందా లేదు? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకో కేసు కూడా ఉంటుంది. దీని సమ్ ఏ ఇస్ నాట్ బి. ఇందాక చెప్పాను అంటే సమ్ ఏ పక్కా కూడా బి అవ్వదు. సమ్ ఏ ఇస్ నాట్ బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సమ్ అంటే ఇది ఇంకో కేసెస్ ఉంటాయి కదా, ఇందాక చెప్పానా లేదా? ఎలాగా చూడండి, ఆర్ ఇలాగే కాదు ఇంకోలా కూడా ఆర్ ఇలాగే కాదు ఇంకోలా కూడా వేసుకోవచ్చు. ఎలాగా చూడండి, ఏ నీకు ఇదే పాట అవ్వకూడదు కానీ ఎక్కడైనా అవ్వచ్చు. ఇది బి, ఇది బి, ఇది ఏ. ఈ పార్ట్ మాత్రం నాట్. ఓకే, ఇది ఒక కండిషన్. ఇంకోటి ఏంటమ్మా, ఇది ఏ, నెక్స్ట్ ఓకే ఓకే ఇది బి, కానీ ఈ పార్ట్ మాత్రం అవ్వదు. ఏలోనే ఈ పార్ట్ అవ్వదు. అవునా కదా? అందుకే ఇది ఏ, ఇది బి, ఏలో ఈ పార్ట్ అవ్వదు. ఏలా వేసినా బొమ్మ ఒకటే కదా. సమ్ ఏ ఇస్ నాట్ బి. ఇది చూడండి, సమ్ ఏఆర్ బి. సమ్ ఏఆర్ బి అంటే నువ్వు చెప్పలేవు. కెనాట్ సే కండిషన్. ఈ సిచ్యువేషన్ లో అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ లో అవుతుంది, ఈ సిచ్యువేషన్ లో అవుతుంది. అంటే ఇదేంటి? సమ్ ఏఆర్ బి అనేది కెనాట్ సే కండిషన్. కెనాట్ సే కండిషన్ ఇట్లా వచ్చినప్పుడు పాసిబిలిటీ వర్డ్ ఏమీ లేదు కాబట్టి నాట్ ఫాలో. ఓకేనా? నాట్ ఫాలో చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సమ్ ఏ కెన్ బి బి. పాసిబిలిటీ ఉందా లేదా? ఇగో సెకండ్ దాంట్లో డ్రా చేసుకున్నామా లేదా? సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో కూడా ఉంది. అంటే కెన్ బి ఉంది. కెన్ బి ఉందంటే ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. కెనాట్ సి వచ్చింది కానీ పాసిబిలిటీ ఇచ్చాడు. పాసిబిలిటీ ఇచ్చాడంటే ట్రూ అయితే ట్రూ, ట్రూ అవుతుందా లేదా? ట్రూ అవుతుంది. అయితే అయితే అప్పుడు ఫాలో. ఫాలో. ఓకేనా? ఈ సినారియో నువ్వు ఫాలో అవ్వాలి. సమ్ బిఆర్ఏ. సమ్ బిఆర్ఏ ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటి? ఫస్ట్ దాంట్లో సమ్ బిఆర్ఏ అని నువ్వు చెప్పట్లేదు, కానీ ఇక్కడ సమ్ బిఆర్ఏ. సమ్ బిఆర్ఏ అంటే కెనాట్ సే కండిషన్. అంటే ఒక దాంట్లో కెనాట్ సే అంటే మూడు అవుతున్నాయి. మూడు బొమ్మలు వేసుకోలేదు కదా, అది కెనాట్ సే. అంటే కెనాట్ సే ఇక్కడ పాసిబిలిటీ వర్డ్ ఏంటి? ఏటి లేదు. నెక్స్ట్ సమ్ బి కెన్ బి ఏ. ఇదేంటమ్మా? పాసిబిలిటీ వర్డ్ ఉందంటే ఫస్ట్ కెనాట్ సే అయితేనే పాసిబిలిటీ వర్డ్ వస్తుంది. పాసిబిలిటీ వర్డ్ ట్రూ అయితే ఏటవుతుంది? ఫాలో అవుతుంది. ఇది ఫాలో అవుతుంది. అర్థమైందా లేదు? ఆల్ ఏఆర్ బి. చూడండి, ఇక్కడ ఆల్ ఏఆర్ బి అవ్వలేదు, ఇక్కడ కూడా ఆల్ ఏఆర్ బి అవ్వలేదు. చూడండి, ఆల్ ఏఆర్ బి అనేది తప్పు. ఎందుకు? సమ్ పార్ట్ పక్కాగా ఏలో సమ్ పార్ట్ పక్కాగా బి అవ్వదు. అవునా కాదా? ఎలాగా ఆల్ ఇయర్ బి అవుతుంది? అంటే స్టార్టింగ్ లోనే 100% ఏంటి? ఫాల్స్ వచ్చింది. వచ్చిందా లేదా? ఆల్ ఏఆర్ బి 100%. ఆల్ ఏఆర్ బి అన్నాడు అంటే 100% ఫాల్స్. ఇది అంటే నాట్ ఫాల్. ఇంకా 100% ఫాల్స్ కి ఏ కెన్ బి బి ఏంటమ్మా? ఇది ఏ కెన్ బి, ఇది కూడా 100% ఫాల్సే కాబట్టి ఇది నాట్ ఫాలో. డైరెక్ట్ గా డిసైడ్ చేసేయచ్చు నాట్ ఫాలో. అర్థమైందా లేదా? కెనాట్ సే సిచ్యువేషన్ వచ్చిందంటే ఈజీగా నాట్ ఫాలో అని చెప్పేయచ్చు. ఓకేనా? ఒకవేళ పాసిబిలిటీ ఉంటే చెక్ చేయాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది నాట్ ఫాలో. కెనాట్ సే సిచ్యువేషన్ అయితే పక్కాగా నాట్ ఫాలో అయ్యాయి. ఒకవేళ పాసిబిలిటీ వర్డ్ ఉంటే అప్పుడు డిస్కస్ చేయాలి. పాసిబిలిటీ వర్డ్ ఉంటే ఫాలో. ఓకే, ఫాలో, ఫాలో. ఓకే,
అసలు 100% ఫాల్స్ వస్తే కెన్ బి ఉంటే ఏంటి ఏదంటే ఏంటి అందుకే ఇది నాట్ ఫాల్. అర్థమైందా లేదా? ఓకే, అర్థమైందని అనుకుంటాను పాసిబిలిటీ కేస్. ఓకే, చూడండి ఒకసారి రెఫర్ చేయండి. ఆల్ ఏస్ బి ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, అవునా కాదా? కెనాట్ సే కండిషన్ వచ్చింది ఇక్కడ కూడా. పాసిబిలిటీ ఆల్ కెనాట్ సే కండిషన్ వచ్చింది, పాసిబిలిటీ ట్రూ అయ్యింది, ట్రూ అయితే ఫాలో అయ్యింది. ఇందాక డిస్కస్ చేసుకుందాం. మేబీ, బీయింగ్, కెన్ బి ఇవన్నీ కూడా పాసిబిలిటీ వర్డ్స్. ఓకేనా? అసలు ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. అసలు సిలోజిజం అంటే ఏంటి? సిలోజిజం ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఏంటంటే సిలోజిజం స్టేట్మెంట్, కన్క్లూజన్, ఆప్షన్స్. ప్రతి దాంట్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. ఇందులో స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏంటంటే పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అంటే ఆల్తో సమ్తో వచ్చే పాజిటివ్, నెగిటివ్ అంటే ఎన్ తోటి సమ్ నాట్ తో వచ్చే నెగిటివ్. అలాగే ఆల్ ప్లేస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ 100% వస్తాయి. సమ్ ప్లేస్ లో మినీ, మోస్ట్ ఆఫ్, అట్లీస్ట్, జనరలీ, మోర్, ఫ్యూ వస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ కామన్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ ఏ ఇస్ బి, సమ్ ఏ ఇస్ బి, నో ఏ ఇస్ బి, సమ్ ఏ ఇస్ నాట్ బి. చూడండి దీనికి బొమ్మలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటి చూస్తాం. ఆల్ ఏ ఇస్ బికి ఎలాగ ఉంటాయి, సమ్ ఏ ఇస్ బికి ఎలాగ ఉంటాయి, నో నో ఏ ఇస్ బికి ఎలాగ ఉంటాయి, నెక్స్ట్ సమ్ ఏ ఇస్ నాట్ బికి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? అలాగే మెయిన్ గా కావాల్సింది కన్క్లూజన్స్. కన్క్లూజన్స్ అంటే 100% డెఫినెట్ ట్రూ అయితే ఫాలో అవుతుంది, 100% డెఫినెట్ ఫాల్స్ అయితే నాట్ ఫాలో అవుతుంది, కెనాట్ సే అయితే నాట్ ఫాలో పక్కాగా, కెనాట్ సే ఒకవేళ పాసిబిలిటీ కండిషన్ ఇస్తే పాసిబిలిటీ ట్రూ అయితే అప్పుడు ఫాలో అవుతుంది. ఓకేనా? ప్రతిదీ చూసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా కొన్ని 3 సమ్స్ చేసాము. ఆ 3 సమ్స్ తర్వాత ఏం చేసాం? పాసిబిలిటీ కండిషన్ లోకి వచ్చాము. పాసిబిలిటీ కండిషన్ లో ఈ విధంగా చూడండి, పాసిబిలిటీ అంటే కెనాట్ సే వచ్చినప్పుడు నువ్వు కెనాట్ సే వచ్చినప్పుడు కెన్ బి అని వస్తే ఆ పాసిబిలిటీ ట్రూ అయితే, మేబీ, బీయింగ్, కెన్ బి ఈ మూడాటిల్లో ఏమైనా వస్తే, ఏమైనా ట్రూ అయితే అప్పుడు అది ఫాలో అవుతుంది. ఓకేనా? అసలు క్వశ్చన్స్ ఎలాగిస్తాడంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే బేస్డ్ ఆన్ 2 కన్క్లూజన్స్, బేస్డ్ ఆన్ 3 కన్క్లూజన్స్, బేస్డ్ ఆన్ 4 కన్క్లూజన్స్. ఇవి రేర్ గా అడుగుతాడు. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ గా అడుగుతా ఉంటాడు. మాక్సిమం బేస్ 2 లోనే ఇస్తాడు. ఓకేనా? వితౌట్ టైం డిలే మనం ఫస్ట్ ది డ్రా చేద్దాం. చూడండి, చూడండి అమ్మా, ఇప్పుడు కూడా జస్ట్ బేస్డ్ ఆన్ 2 కన్క్లూజన్స్. చూడండి, ఈ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఈ పార్ట్ పెట్టనమ్మా, ఈ పార్ట్ పెట్టను. ఈ ప్రతి క్వశ్చన్ కి సేమ్ ఒకటే. ఒకసారి చూడండి, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా చదవండి అంటున్నాడు. అస్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఒకవేళ మనం తీసుకోవాలంటే ఇందాక చెప్పాను కదా, ఏటి సమ్ వాల్స్ ఆర్ స్టోన్స్. ఏటి గోడలన్నీ స్టోన్స్ అవుతాయా? ఆ? ఆహా, వాల్స్ స్టోన్స్ అక్కడ మ్యాటర్ అది కాదు. అందుకే ఎస్యూమ్ ఏదైతే ఇస్తాడో అది ట్రూ అనుకోండి. అందుకే ఫ్యాక్ట్స్ మాట్లాడదు అది. ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ కన్నా అయినా సరే డిసైడ్ విచ్ ఆఫ్ ద కన్క్లూజన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఇందాక ఒకటి చూస్తాం, ఆల్ గర్ల్స్ ఆర్ హానెస్ట్. నీకు తెలుసు ఫ్యాక్ట్, కానీ అక్కడ నువ్వు నమ్మాలి అంతే, ఇంకేం లేదు. అదే ఇక్కడ స్టేట్మెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. నీకు తెలిసిన ఫ్యాక్ట్ వేరే, కానీ ఆ ఇచ్చిన క్వశ్చన్ నువ్వు ట్రూ అనుకోవాలి అంతే. ఓకేనా? ఓకే, జస్ట్ చూడండి, ఫస్ట్ నేను డైరెక్ట్ గా బొమ్మలు వేసేయడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అంటే వెన్ డయాగ్రామ్ వేసేయడం. ఇందులో పార్ట్ వైజ్ గా ఎట్లా వేయట్లేదు, అబ్జర్వ్ చేయండి. సమ్ వాల్స్ ఆర్ స్టోన్స్. సమ్ వాల్స్ ఆర్ స్టోన్స్. చూడండి, వాల్స్ వేసాను. సమ్ వాల్స్ ఆర్ స్టోన్స్. సమ్ వాల్స్ ఆర్ స్టోన్స్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ స్టోన్స్ ఆర్ డైమండ్స్. అంటే స్టోన్స్ అన్ని కూడా డైమండ్స్ అంట. ఆల్ స్టోన్స్ ఆర్ డైమండ్స్. ఆల్ స్టోన్స్ ఆర్ డైమండ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, ఆల్ డైమండ్స్ ఆర్ బ్రిక్స్. ఆల్ డైమండ్స్ ఆర్ బ్రిక్స్. అంటే ఈ డైమండ్స్ అన్ని కలిపి అంతా మళ్ళీ బ్రిక్స్ అంట. ఆల్ డైమండ్స్ ఆర్ బ్రిక్స్. ఓకే, ఇది బొమ్మ. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేసుకుందాం. చూడండి, ఇది డైమండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్. సమ్ స్టోన్స్ ఆర్ వాల్స్ అంట.
చూడండి సమ్ స్టోన్స్ ఎల్లో కలర్ లో ఉందే, ఏదైతే ఎల్లో కలర్ లో ఉందో సమ్ స్టోన్స్ ఆర్ వాల్స్ అవుతున్నాయా అవ్వట్లేదా, ఈ పార్ట్ అవుతుందా అవ్వట్లేదు, అవుతుంది అంటే 100% 100% ట్రూ, అంటే పక్కగా ఫాలో అవుతుంది, ఇది ఫాలో. నెక్స్ట్ సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, ఏదైతే స్టోన్స్ కింద ఉందో అది బయట కదా బ్రిక్స్ ఉంది, అంటే ఆబ్వియస్లీ సమ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్ అంటే 100% ట్రూ. ట్రూ అంటే ఆబ్వియస్ గా ఫాలో అవుతుంది, అవుతుందా లేదా. అంటే ఆప్షన్స్ ఏమున్నాయి, బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్, అంటే ఆప్షన్ బి రెండు కూడా ఫాలో అవుతున్నాయి, కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 ఫాలో, అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా. ఫస్ట్ ఎగ్జామ్లో ఎలా ట్యాకిల్ చేయాలంటే, మీరు అప్పులో ఈ బొమ్మ వేసుకోండి, ఈ వెన్ డయాగ్రామ్ వేసుకొని 1 2 అని పెట్టుకొని 100% ఫాలో, 100% ఫాలో, ఓకే 1 2 ఫాలో ఆప్షన్ అంతే, ఇంకేమి అసలు ఇది ఏం రాయవసరం, ఈ వెన్ డయాగ్రామ్ ఈ 1 2 ఆప్షన్స్ లో కన్క్లూజన్స్, ఇవన్నీ కన్క్లూజన్స్, 1 2 నెంబరింగ్ అంటే కన్క్లూజన్స్, ఫాలో ఎఫ్, నాట్ ఫాలో, లేదంటే కెనాట్ సే, అట్లా నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దాం, ఓకేనా, ఆ విధంగా హ్యాండిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్, ఏంటి అన్ని పక్షులు కౌసా, అది ఎలాగ అవుద్దన్న, అంటే ఇది నీకు తెలిసింది వేరు కానీ ఇక్కడ ఇచ్చింది చూసుకో, ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్, ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్, ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ కౌస్ ఆర్ డాగ్స్, సమ్ కౌస్ ఆర్ డాగ్స్, సమ్ కౌస్ ఆర్ డాగ్స్, ఇదే కదా, ఇది బొమ్మ చేసావా లేదా, ఓకే. చూడండి మీనింగ్ వేరే వేరే వేయచ్చు, ఏది ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్ అంటే ఇలా వేయచ్చు, బర్డ్స్ కౌస్, సమ్ కౌస్ ఆర్ డాగ్స్ అంటే కౌస్, సార్ మీరు తప్పేస్తాం, ఆల్ బర్డ్స్ ఆర్ కౌస్ అంటే ఎలా వస్తుంది, ఆల్ బర్డ్స్ కౌస్ ఎలాగొస్తుంది, నెక్స్ట్ సమ్ కౌస్ ఆర్ డాగ్స్ అంటే ఎలాగొస్తుంది, అవునా కదా, ఈ రెండాటిని కలిపి ఈ విధంగా రాస్తాం. ఎలా డ్రా చేసుకోవాలో చెప్పాను, ఫస్ట్ ఇది యాజ్ గా డ్రా చేసుకొని దేంతో లింక్ ఇచ్చాడో చూడండి, కౌస్ తో లింక్ ఇచ్చాడు కాబట్టి కౌస్ దగ్గర యాడ్ చేయండి, ఓకేనా, కౌస్ తోట టచ్ చేయండి, ఓకేనా, మిగిలింది కెనాట్ సే కండిషన్ అది తర్వాత, అది తర్వాత నీకు అనవసరం, నువ్వు వాటిని మెన్షన్ చేయాలి, నీకు ఇచ్చింది సమ్ కౌస్ ఆర్ డాగ్స్ అని ఇచ్చాడు కాబట్టి సమ్ కౌస్ ఆర్ డాగ్స్ దగ్గర మెన్షన్ చేయాలి, ఓకేనా. చూడండి సమ్ డాగ్స్ ఆర్ బర్డ్స్, ఏమి ఇచ్చాడమ్మా, సమ్ డాగ్స్ ఆర్ బర్డ్స్, సమ్ డాగ్స్ అంటే బర్డ్స్ అంటే, చూడండి ఒకవేళ ఇలాగే వేస్తే ఇలాగ వస్తుంది, అవునా కాదా, అది లేదు ఇలా కూడా వేయచ్చు, ఎలాగా చూడండి, ఇలాగా, మళ్ళీ బొమ్మ వేయడం ఎందుకు, ఒకసారి కాపీ చేద్దాం, కాపీ, చూడండి ఎలాగ వేయచ్చమ్మా, సమ్ డాగ్స్ ఆర్ బర్డ్స్ అంటే ఇలాగ వేయచ్చా లేదా, చూడండి ఇప్పుడు, అంటే ఇలాగ వేయచ్చా లేదా, అంటే ఈ బొమ్మ ఇలాగ వేసినా కరెక్టే, ఇలాగ వేసినా కరెక్టే, అది వెలగైనా వేయచ్చు, తప్పులేదు, ఇదైనా అవుతుంది ఇదైనా అవుతుంది, అంటే ఇది ఏ సిచ్యువేషన్ అమ్మా, కెనాట్ సే సిచ్యువేషన్, ఓకేనా, కాంట్ సే సిచ్యువేషన్ ఆర్ కెనాట్ సే సిచ్యువేషన్, ఓకే. బీయింగ్ ఉందో, బీయింగ్ వాటి పాసిబిలిటీస్ లేవు అంటే 100%, అదే ఇది నాట్ ఫాలో అవుతుంది, కెనాట్ సే వస్తే నాట్ ఫాలో, ఓకేనా, అర్థమైందా లేదా, ఓకే. నెక్స్ట్ ఏంటి, సమ్ కౌస్ ఆర్ బర్డ్స్, సమ్ కౌస్ ఆర్ బర్డ్స్, చూడండి ఇలాగైనా ట్రూవే, ఇలాగైనా ట్రూవే, ఒక కేసులో ట్రూ ఒక కేసులో ఫాల్స్ అవ్వట్లేదు కదా, అందుకే ఇది ఎలాగైనా ట్రూ, అంటే దీన్ని ఏమంటాం 100% ట్రూ, ట్రూ అంటే ఏటమ్మా ఫాలో, అంటే ఓన్లీ టూ ఇస్ ద ఫాలో, ఆప్షన్స్ చూడండి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఇస్ ద ఫాలో, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా, బొమ్మ ఎలాగేసినా ఒకటే ఎలాగేసినా ఒకటే, నీ దాంట్లో ఒక దాంట్లో ట్రూ అవుతుంది ఒక దాంట్లో ఫాల్స్ అవుతుంది అంటే అదే కెనాట్ సే కండిషన్, నువ్వు చెప్పలేకపోతున్నావు, ఓకేనా, అర్థమైందా లేదు, అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం అవ్వకపోతే ముందు వీడియోస్ చూడండి, అప్పుడు మీకు ఎలా చేయాలో అదే ముందుని కాన్సెప్ట్ చెప్పాం కదా, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి చూడండి, చూస్తే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేయగలుగుతారు, ఓకే. నెక్స్ట్ రెండు ఒకే క్వశ్చన్స్ కదమ్మా, ఓకే రెండు ఒకే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 3, సమ్ బౌల్స్ ఆర్ కప్స్, చూడండి
ఎట్లాగా చూడండి, ఫస్ట్ తీసుకోండి. సమ్ బౌల్స్ ఆర్ కప్స్. సమ్ బౌల్స్ ఆర్ కప్స్. ఓకేనా, ఇట్లా చేసుకోండి. ఆల్ కప్స్ ఆర్ గ్లాసెస్. అరే అరే అరే, ఇది ఆల్ కప్స్ ఆర్ గ్లాసెస్. గ్రెడ్ అనేది గ్లాసెస్. ఓకే, ఇక్కడ వరకు డ్రా చేసుకోండి. సమ్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్. నీ గ్లాసెస్ తోటే సంబంధం చూడండి. సమ్ గ్లాసెస్ ఆర్ ప్లేట్స్. ఓకే, అంటే నువ్వు ప్రతిదీ చూడండి. ఫస్ట్ ఏం చేసుకున్నానమ్మా? ఓకే, ఎందుకు ఫస్ట్ సమ్ బౌల్స్ ఆర్ కప్స్ అన్నాను, అంటే బౌల్స్ కి కప్స్ కి గీసాను. ఆల్ కప్స్ ఆర్ గ్లాసెస్ అంటే కప్స్ తోటే ఇంటర్లింక్ చేస్తే గోల్స్ అనేసాను, గ్లాసెస్ అనేసాను. సమ్ గోల్స్ ఆర్ ప్లేట్స్ అంటే గ్లాసెస్ ఆర్ ప్లేట్స్, గ్లాసెస్ తోటే ప్లేట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆల్ ప్లేట్స్ ఆర్ యుటెన్సిల్స్ అన్నాడు, అంటే ఓన్లీ ప్లేట్స్ తోటి ఆల్ ప్లేట్స్ ఆర్ యుటెన్సిల్స్. ఇది యుటెన్సిల్స్ అంటే పాత్రలు. యు అనేసుకోండి ఎదురు అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు బొమ్మ వేసామే లేదా? వేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆప్షన్స్ చూడాలి. ఆల్ బౌల్స్ కెనాట్ బి యుటెన్సిల్స్. అది ఏంటమ్మా? ఆల్ బౌల్స్ కెనాట్ బి యుటెన్సిల్స్. నువ్వు చెప్పలేవు, బొమ్మ ఇలాగుంది. లేదు ఇవన్నీ కలిపేసి ఉంటాయి ఉండదు. లేదు చూడండి, ఇంకో కేసు ఎలా వస్తుందమ్మా చూడండి. ఇంకో కేసు చూడండి, ఇలా కలిపేసావు నువ్వు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? చూడండి, నువ్వు ఇది కలిపేసావు. లేదు అంటే ఇలా వేసుకుంటే ఆల్ బౌల్స్ కెనాట్ బి యుటెన్సిల్స్ అంటే అవుతుంది కదా. చూడండి, ఇది ఇలా మీదకి వెళ్ళిపోతే చూడండి, ఇది యుటెన్సిల్సే కదా. ఏదైతే ఉందో ఇది యుటెన్సిల్సే కదా. సర్కిల్, ఎల్లో కలర్ సర్కిల్. ఇది ఎల్లో కలర్ సర్కిల్ ఉంది కదా, అది యుటెన్సిల్సే కదా. ఏదైతే ఎల్లో కలర్ సర్కిల్ ఉందో, ఇది ఎల్లో కలర్ సర్కిల్, ఇది యుటెన్సిల్సే కదా. ఇది యుటెన్సిల్సే కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ బౌల్స్ అన్ని కూడా యుటెన్సిల్స్ అవుతాయి. ఆల్ బౌల్స్ కెనాట్ బి యుటెన్సిల్స్ అంట, అంటే ఇది 100% ఎలాగైనా వేసుకోవచ్చు కదా. దీన్ని ఏంటంటాం? 100% ఫాల్స్. ఓకేనా, సారీ, ఇలాగైనా వేసుకోవచ్చు కాబట్టి 100% ఫాల్స్ అని చెప్తే ఒక కేసులో అవుతుంది, ఒక కేసులో అవ్వట్లేదు, అంటే ఇది కెనాట్ సే కండిషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? కెనాట్ సే కండిషన్ అంటే నాట్ ఫాలో, పక్కాగా నాట్ ఫాలో. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆల్ గ్లాసెస్ కెనాట్ బి యుటెన్సిల్స్ అంట. ఆల్ గ్లాసెస్ కెనాట్ బి యుటెన్సిల్స్. నువ్వు ఇలాగే వేసుకున్నావు. ఎందుకు? అది ఇచ్చింది ప్లేట్స్ కి యుటెన్సిల్స్ కి ఇచ్చాడు, ఇలాగే వేసుకున్నావు. లేదు అంటే ఇందాకట్లాగా ఏం చేస్తావు? ఇప్పుడు యుటెన్సిల్స్ తీసి ఇప్పుడు మొత్తం అన్ని వేసుకుంటే సరిపోతుంది కదా. ఆల్ గ్యాసెస్ కెనాట్ బి యుటెన్సిల్స్ అంటే వీళ్ళకి వేసుకుంటే, ఒకవేళ ఇలాగ వేసుకుంటే ఇవి యుటెన్సిల్స్ అనుకుంటే ఏమవుతుంది? అవుతుంది, అంటే ఈ కేసులో అవ్వకపోవచ్చు, ఈ కేసులో అవుతుంది. అండ్ ఇది కూడా కెనాట్ సే కండిషన్, అంటే ఇది కూడా నాట్ ఫాలో. అర్థమైందా లేదా? అంటే రెండు కూడా నాట్ ఫాలో, అంటే నైదర్ కంక్లూజన్ వన్ ఫాలో నాట్ టూ ఫాలో. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ పడకండి, చూడండి, మంచిగా ఆలోచించండి. ఇంకో కేసులో బొమ్మ వేయగలిగితే అది కెనాట్ సే కండిషన్. ఓకేనా, ఇంకో కేసులో బొమ్మ వేస్తే అది కెనాట్ సే కండిషన్. ఓకే, కెనాట్ సే ఇచ్చినప్పుడు కొంచెం అక్కడ బీయింగ్ పాసిబిలిటీ ఉందా లేదో చూడండి. లేదు అంటే అది నాట్ ఫాలో. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సమ్ కీస్ ఆర్ లాక్స్. ఫస్ట్ ఇది ఎలాగా? సమ్ కే అంటే కీస్ అంటే కే. సమ్ కీస్ ఆర్ లాక్స్. సమ్ కీస్ ఆర్ లాక్స్. సమ్ లాక్స్ ఆర్ డోర్స్. అంటే ఏదైతే ఉందో చూడండి, లాక్స్ ఆల్రెడీ ఉంది కదా, ఆ దాంతో పాటు ఇలాగ రాసుకో. సమ్ లాక్స్ ఆర్ డోర్స్. ఓకే, ఇది బొమ్మ. ఓకే, చూడండి, సమ్ కీస్ ఆర్ డోర్స్ అంటే సమ్ కీస్ ఆర్ డోర్స్. ఈ కండిషన్లో వేస్తే అవ్వట్లేదు, ఇంకోలాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎలాగ వేసుకోవచ్చు?
చూడండి, ఇది జస్ట్ కాపీ చేస్తున్నాను. సారీ సార్, టైం వేస్ట్ అయిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు ఇలాగ వేసుకున్నాం కాబట్టి ఇలాగ వచ్చింది. అదే ఇలాగ వేసుకుంటే అవునా, చూడండి ఇలా కూడా వేసుకోవచ్చా లేదా? సమ్ కీస్ ఆర్ లాక్స్, సమ్ లాక్స్ ఆర్ డోర్స్. ఇంకోటి ఏంటి, సమ్ కీస్ ఆర్ లాక్స్, సమ్ లాక్స్ ఆర్ డోర్స్. అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ కండిషన్ ఏంటి, సమ్ కీస్ ఆర్ డోర్స్, ఇది అవుతుందా లేదా? సెకండ్ కండిషన్ లో అవుతుంది. అంటే పాసిబుల్. ఇది కెనాట్ సే, ఒక కండిషన్ లో అవుతుంది, ఒక కండిషన్ లో అవ్వట్లేదు. అంటే ఇది కెనాట్ సే కండిషన్. కెనాట్ సే కండిషన్ అంటే నాట్ ఫాలో. ఆల్ లాక్స్ బీయింగ్ కీస్ ఇస్ పాసిబిలిటీ. ఆల్ లాక్స్ అంట బీయింగ్ కీస్ అవుతుందా అవుదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలాగ వేసాము. లేదు, ఇంకోలా కూడా వేసుకోవచ్చు కదా. ఎలాగా? ఇప్పుడు కీస్ అన్ని సమ్ కీస్ ఆర్ లాక్స్ అంటే ఇలా కూడా వేసుకోవచ్చు కదా, ఈ లాక్స్. ఇప్పుడు ఇలాగా ఇవి డోర్స్, ఈ లాక్స్ ఇవి డోర్స్. అర్థమైందా లేదా? చూడండి, ఇంకా నీట్గా కావాలంటే చూడండి, ఇంకా నీట్గా కావాలంటే దీన్నే ఏం చేస్తానంటే చూడండి, ఏం చేద్దాము, ఆల్ కీస్ ఆర్ లాక్స్ అన్నాడు. అంటే ఇలా కూడా వేసుకోవచ్చా లేదు? ఆల్ కీస్ ఆర్ లాక్స్ అన్నాడంటే ఇలా వేసుకోవచ్చా లేదమ్మా? చూడండి, ఆల్ కీస్ ఆర్ లాక్స్, లాక్స్. చూడండి, అర్థమైందా లేదా? ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇది కెనాట్ సే కండిషన్ వచ్చింది. అంటే ఇది కండిషన్ వస్తుంది సెకండ్ది. వచ్చినప్పటికీ కూడా ఏమన్నాడు, బీయింగ్ ఇచ్చాడు. ఆల్ లాక్స్ బీయింగ్ కీస్ ఇస్ పాసిబిలిటీ. అవుతుందా అవుదా? ఇలా బొమ్మ వేసుకుంటే అవుతుందా అవుదా? అందుకే ఇది ఏమన్నావు, కెనాట్ సే వచ్చింది, పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ట్రూ అయ్యింది. ట్రూ అయితే ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ నాట్ ఫాలో. ఎందుకంటే ఇటువంటి పాసిబిలిటీ కండిషన్ ఇటు అవ్వలేదు. ఒకవేళ పాసిబిలిటీ ఇస్తే అప్పుడు ఇది కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? అందుకే ఏంటి, ఓన్లీ కన్క్లూజన్ టూ ఓన్లీ ఫాలోస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా లేదా? ఓకేనా? నెక్స్ట్, ఎయిదర్ ఆర్ కండిషన్ అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎక్కువ మ్యాక్సిమం ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు. ఎయిదర్ ఆర్ కండిషన్ ఇంపార్టెంట్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవడు సంథింగ్ రాజు ఉన్నాడు. రాజు ఏమో ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేసి ఉన్నాయి. తర్వాత గ్రీన్ కలర్ క్లాత్ అనేది మనం కట్టాం రాజుకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడే ఎవడు, మన సోము. ఈ సోము ఒక బాల్ తీశాడు. ఇందులోంచి ఈ ఏ అనే బాక్స్ లోంచి ఒక బాల్ తీశాడు. ఎవడు, వీడి పేరు రాజు, వీడు సోము. ఓకే, ఈ రాజు సోముని తీసుకొచ్చి ఒక డబ్బా దగ్గర పెట్టి రాజుకి మనం కళ్ళు కప్పేసాము. సోము ఏమో ఈ కళ్ళు మూసిన తర్వాత ఒక బాల్ తీశాడు. ఒక కొంతసేపు తర్వాత నేను ఏం చేశానంటే ఈ సోము కళ్ళు అనేవి మళ్ళా ఏం చేశాను, మళ్ళా బయటికి తీశాను. తీసి ఆ, రాజు నువ్వు చెప్పరా, సోము గడి ప్లేస్ బాల్, చేతిలో ఉన్న బాలు అది ఏ బాక్స్ లోది అని అడిగాను. ఆడు ఏం చెప్తాడు, అక్కడ ఉన్నదే ఒక బాక్స్, ఏ బాక్స్ లోదన్నా అంటాడు. అవునా కాదా? ఆ, అంతే కదా.
అలాగే అయితే నేను ఇప్పుడు ఏం చేశాను, తెలివిగా 2 బాక్సులు పెట్టాను. ఏవేవి బాక్సులు? ఏ బాక్స్, ఏ బాక్స్ ఒకటి, ఏ బాక్స్ ఒకటి, నెక్స్ట్ బి బాక్స్ ఒకటి. చూడండి, ఏ బాక్స్ ఒకటి, బి బాక్స్ ఒకటి పెట్టాను. తెలివిగా 2 బాక్సులు పెట్టాను. ఇప్పుడు పెట్టిన తర్వాత నేనేం చేశాను, మళ్ళా రాజు, ఎవడు రాజుకి మళ్ళా కలుపు మూసాను. రాజు గారికి కళ్ళు మూసాను అనమాట. రాజు గారికి కళ్ళు మూసాను. ఈ సోముని మళ్ళీ ఏం చెప్పాను, వెళ్ళి ఇంకో బాల్ తీయరా అన్నాను. వాడు ఎందులో తీసాడో తెలియదు, వాడికే తెలుసు. ఓకేనా, వీడికి తెలియదు. ఎవడికి? ఈ ఎవడికి తెలియదు, రాజుగాడికి తెలియదు. ఓకేనా, ఈ బాల్ ఎందులోదో రాజుగాడికి తెలియదు. ఓకేనా, ఇప్పుడు రాజు ఏం చెప్తాడు, ఇప్పుడు మళ్ళా కళ్ళు తెరుస్తాను రాజుకి. రాజు ఏం చెప్తాడమ్మా, అరే రాజు నువ్వు చెప్పరా, సోముగాడి చేతిలో ఉంది కదా బాలు, నేను అడిగాను రాజుని, రాజు నువ్వు చెప్పరా, సోముగాడి చేతిలో ఉన్న బాలు ఏ బాక్స్ లోది, బాక్స్ ఏలోదా బాక్స్ బిలోదా అంటే అదేం చెప్తాడు, అన్న ఏముందన్నా ఇందులోది కానీ ఇందులోది కానీ అంటాడు. అవునా కదా, అయితే ఏలోనవుతుంది లేకపోతే బిలోనవుతుంది అని అంటాడు. అంతే కదా, దాన్నే ఎయిదర్ ఆర్ కండిషన్ అంటారు. అయితే ఇక్కడ ఏంటి, ఎయిదర్ ఏ అన్నా ఆర్ ఎయిదర్ బి అన్నా అంటారు. అర్థమైందా లేదా? ఎయిదర్ ఏ ఆర్ ఐదర్ బి అంటే అయితే ఏ బాక్స్ లోనైనా అవుతుంది లేకపోతే బి బాక్స్ లోనైనా అవుతుంది అంటాడు. అంతే కదా, రాజు ఏం చెప్పాడు, ఆ సోము తీసిన బాల్ అనేది అయితే ఏ బాక్స్ లోనైనా అయితే బి బాక్స్ లోనైనా అవుతుంది అని అంటాడు. అయితే అంటే ఎయిదర్ ఏ ఆర్ బి అనేసి. అర్థమైందా లేదా, అంటే ఎయిదర్ ఆర్ కండిషన్ అంటే ఇది. ఓకేనా, అర్థమైందా లేదా ఇప్పుడు? ఎయిదర్ ఆర్ కండిషన్ అంటే ఇలాగా, అంటే అది కానీ ఇది కానీ అదో ఒకటే. అవునా కదా, ఈ బాలు అయితే ఇందులోది అవుతుంది లేకపోతే లేకపోతే ఇందులోది అవుతుంది. రెండాటిలో అయితే అవ్వదు కదా, ఏదో ఒక బాక్స్ లో అవుతుంది. అంటే ఈదర్ ఏ ఆర్ బి, అందులోది కానీ ఇందులోది కానీ అనేసి అర్థం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ అసలు చూడండి, ఎయిదర్ ఆర్ కండిషన్ కి కొన్ని కంక్లూజన్స్ ఉంటాయి. సమ్ కండిషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్ టు గెట్ ఎయిదర్ ఆర్ కండిషన్. ఎయిదర్ ఆర్ కండిషన్ అవ్వాలంటే కొన్ని కండిషన్ మస్ట్ బి అవ్వాలి. ఏంటమ్మా, 2 కంక్లూజన్స్ ఉండాలి, అందులో ఒకటి పాజిటివ్ అవ్వాలి, ఇంకోటి నెగిటివ్ అవ్వాలి. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి, బోత్ ఆర్ కెనాట్ సే కండిషన్ అవ్వాలి, రెండు కూడా కెనాట్ సే కండిషన్ అవ్వాలి. నెక్స్ట్ అది కామన్ ఎలిమెంట్స్ షేర్ అయ్యి ఉండాలి. ఓకేనా, అది తర్వాత చూద్దాం. ఏ అంటే కామన్ ఎలిమెంట్స్ చూద్దాం. అంటే ఏబి ఆర్ ఏబి ఇట్లా ఉంటాయి కామన్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఏకి బికి మాట్లాడుతున్నాం, ఏకి బికి మాట్లాడుతున్నాం. ఓకే, అర్థమైందా లేదా? నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇది ఎక్సెప్షన్ తర్వాత మాట్లాడు. ఫస్ట్ ఈ 4 కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఎయిదర్ కండిషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఒక చూద్దాం, అప్పుడు ఎక్సెప్షన్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ సమ్ టీచర్స్ ఆర్ ఫిలాసఫర్స్. ఏంటి, ఫస్ట్ బొమ్మ గీసుకుంటున్నాం. సమ్ టీచర్స్ ఆర్ ఫిలాసఫర్స్, ఫస్ట్ ఇది ఇలా గీసుకున్నాం. అవునా కదా, సమ్ టీచర్స్ ఆర్ ఫిలాసఫర్స్, సమ్ ఫిలాసఫర్స్ ఆర్ రైటర్స్, సమ్ ఫిలాసఫర్స్ ఆర్ రైటర్స్, సమ్ ఫిలాసఫర్స్ ఆర్ రైటర్స్, సమ్ రైటర్స్ ఆర్ టీచర్స్. అంటే ఇలాగైతే అవ్వదు, కానీ ఇంకోలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. ఎలా డ్రా చేసుకోవచ్చు, ఇందాక చెప్పాను, ఇందాక ఒకసారి చూసాం. ఇలాగా ఇలాగా ఇలాగైతే అవుతుందా అవుదా చూడండి. బొమ్మ నేను మళ్ళీ డ్రా చేయడం ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా, ఇలాగైతే అవుతుంది. సమ్ రైటర్స్ ఆర్ టీచర్స్ అవుతుందా లేదా అంటే ఇదేంటి, కెనాట్ సే కండిషన్. అంటే ఒక కండిషన్ లో అవుతుంది, ఒక కండిషన్ లో ఒక కండిషన్ లో అవ్వట్లేదు, ఒక కండిషన్ లో అవుతుంది. అంటే ఇదేంటి, కెనాట్ సే కండిషన్. ఓకేనా, కెనాట్ సే కండిషన్. నెక్స్ట్ నో రైటర్ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు చూడండి, నో రైటర్ ఈజ్ ఎ టీచర్ ఈ కేసులో బొమ్మలో ఈ వెన్ డయాగ్రామ్ లో ట్రూ అవుతుంది. ఈ డయాగ్రామ్ లో నో రైటర్ ఈజ్ ఎ టీచర్, ఈ కండిషన్ లో ఇది ఫాల్ అవుతుంది, నాట్ ఫాల్ అదే ఫాల్స్ అవుతుంది. 100% ట్రూ అవుతుంది ఈ కేసులో. ఇది కూడా కెనాట్ సే, ఒక దగ్గర అవుతుంది ఒకసారి అవ్వట్లేదు, అంటే ఇది కూడా కెనాట్ సే. చూడండి, 2 కెనాట్ సే వచ్చి ఆప్షన్స్ లో ఎయిదర్ ఆర్ ఎప్పుడైనా ఉందంటే కొంచెం మనం అలర్ట్ అవ్వాలి.
ఎలర్ట్ అవి ఏం చేయాలమ్మా? ఎలర్ట్ అవి ఏం చేయాలి? ఎలర్ట్ అవి మనం ఏం చేయాలంటే మన కండిషన్స్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి? 2 కన్క్లూజన్స్. ఓకే, ఈ రెండాట్లకే ఉన్నాయి. ఓకే, సెకండ్ ఏంటి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉండాలి. చూడండి, పాజిటివ్ అంటే ఏంటి? ఆల్ సమ్తో స్టార్ట్ అయితే పాజిటివ్. నెగిటివ్ అంటే ఏంటి? నాట్, నో, సమ్ నాట్తో స్టార్ట్ అవుతే నెగిటివ్. పాజిటివ్ అంటే ఆల్, సమ్. ఓకే, ఫస్ట్ ఏంటి? సమ్ అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటమ్మా? థర్డ్ కండిషన్ ఏంటి? ఒకసారి చూడండి, బోత్ ఆర్ కాన్సే కండిషన్స్. ఓకే, బోత్ ఆర్ కాన్సే కండిషన్సే కదా. ఓకే, both are conse conditions. Okay, cannot say condition satisfied. Next fourth ఏంటమ్మా? కామన్ ఎలిమెంట్ షుడ్ బి షేర్డ్. చూడండి, అంటే రైటర్స్ టీచర్స్ అంటే కామన్ ఎలిమెంట్సే షేర్ చేసుకోండి, అవునా కదా? కామన్ ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటే ఫోర్త్ కండిషన్స్ కూడా కామన్ ఎలిమెంట్స్ సాటిస్ఫై అయింది. అంటే 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే మరి వితౌట్ ఎనీ డిలే ఇదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అని పెట్టాలి. అర్థమైందా లేదా? ఓకేనా? ఫస్ట్ ఇదే కండిషన్. కెనాట్ సే ఎందుకు వేసుకున్నా అంటే 2 కేసెస్లో బొమ్మలు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే అవుతుంది, ఇలా వేసుకుంటే అవ్వట్లేదు, ఇలా వేసుకుంటే అవుతుంది, ఇలా వేసుకుంటే అవ్వట్లేదు. ఓకేనా? ఇందాక చూసాం. ఓకేనా? అర్థమైందా లేదా? ఇట్లాగా వచ్చాయి. కొన్నిసార్లు ఏమంటే అంటే కొన్నిసార్లు పైన ఆల్ నో ఇచ్చినప్పుడు ఎగ్జామ్షన్, అప్పుడు కెనాట్ సే అది ఎయిదర్ ఆర్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అదే ఎగ్జామ్షన్. ఒకసారి పాజిటివ్లో ఆల్ వచ్చి నెగిటివ్లో నో వస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? ఎయిదర్ ఆర్ కండిషన్ అనేది అప్లికేబుల్ అవ్వదు. నాట్ అప్లికేబుల్ ఇన్ దిస్ కండిషన్. ఎయిదర్ ఆర్ is నాట్ అప్లికేబుల్ ఇన్ దిస్ కండిషన్. ఓకేనా? ఇది ఎక్సెప్షన్. అందుకే ఆల్ నో వస్తే మాత్రం ఎయిదర్ ఆర్ అవ్వదు. ఓకేనా? అది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. రెండు పీలే కాబట్టి ఎక్స్ట్రా లెటర్ వాడుతుందంటే పీజీ, దీన్నే పీజియన్స్. ఓకే, నో పీజియన్స్ ఆర్ టేబుల్స్. నో పీజియన్స్ ఆర్ టేబుల్స్. నో పీజియన్స్ ఆర్ టేబుల్స్. ఓకే, బొమ్మ వేస్తాను. ఇంకోలా కూడా వేసుకోవచ్చు. ఆల్ పీజియన్స్ ఆర్ టేబుల్స్. ఆల్ పీజియన్స్ ఆర్ టేబుల్స్. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ పీజియన్స్ ఆర్ టేబుల్స్ అంట. చూడండి, ఇక్కడ పీజియన్ టేబుల్స్ కాదంటే మళ్ళీ ఆల్ ఇది 100% ఏంటి? 100% ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది నాట్ ఫాలో. అర్థమైందా లేదా? ఇది నాట్ ఫాలో. నెక్స్ట్, నో ప్యారెట్ ఈజ్ ఎ టేబుల్. నువ్వు చెప్పలేవు, ఇలాగేస్తే నో ప్యారెట్ ఈజ్ ఎ టేబుల్ అని చెప్తున్నావు. లేదు, ఇంకోలా కూడా వేయచ్చు. ఎలాగేయచ్చు? ఎలాగేయచ్చమ్మా? చూడు, ఇలాగ వేయచ్చా లేదా? ఇదేంటి? ఆల్ ప్యారెట్స్ ఆర్ సారీ, ఇక్కడ మనం తప్పు వేసామమ్మా. ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్ అంటే ఈ లోపల వస్తుంది కదా, ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్. ఓకేనా? అంటే ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్ ఇలా వచ్చింది. ఆల్ నో ప్యారెట్ ఈజ్ ఎ టేబుల్ అంటే చూడండి, ఇక్కడ ఏంటమ్మా? నో ప్యారెట్ ఈజ్ అంటే ఆల్ ప్యారెట్స్ ఆర్ పీజియన్స్ అవుతున్నాయి. అంటే నో ప్యారెట్ మస్ట్ బి చూడండి, ఇక్కడ ఈ కండిషన్ కాదు. ఏంటంటే ఆల్ ప్యారెట్స్ మస్ట్ బి పీజియన్స్ అవుతున్నాయి, అవునా కాదు? అప్పుడు పీజియన్స్ అనే టేబుల్స్ కాకపోతే ప్యారెట్స్ కూడా అవ్వవు కదా, అవునా కాదు? అందుకే ఇది 100% ట్రూ. ఇది 100% ట్రూ అంటే ఫాలో. అర్థమైందా లేదా? అంటే ప్యారెట్స్ అన్నీ కూడా పీజియన్స్ అవుతున్నాయి. ఈ పీజియన్స్ ఏవి కూడా టేబుల్స్ కాదు. అందుకే నో ప్యారెట్ ఈజ్ ఎ టేబుల్. అయితే ఇది 100% ట్రూ, అందుకే ఫాలో అయ్యింది. అర్థమైందా లేదా? అంటే ఆప్షన్ 2, కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా లేదా? నెక్స్ట్,
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సమ్ అప్లయన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్. కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. బొమ్మ ఇందాక తప్పేసాం కాబట్టి తప్పు వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది కానీ మనం రియలైజ్ అయ్యి వెంటనే రెక్టిఫై చేస్తాం. సమ్ అప్లయన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఓకే. సమ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ట్యూబ్ లైట్స్. Some electronics are tube lights. Okay. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సమ్ అప్లయన్సెస్ ఆర్ ట్యూబ్ లైట్స్. ఈ కేసులో నాట్ ఫాలో, కానీ దీన్ని ఇంకోలా కూడా వేయచ్చు కదా. అంటే నీకు ఆలోచన రావాలి. నువ్వు ఈ బొమ్మ ఇంకో బొమ్మ వేయవసరం లేదు, కానీ నీకు ఆలోచన అనేది రావాలి. వస్తే ఆటోమేటిక్గా నువ్వే చేసేస్తావు. చూడండి, చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు కదా, ఇలా కూడా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటి? ఆల్ అప్లయన్సెస్ సమ్ అప్లయన్సెస్ ఆర్ ట్యూబ్ లైట్స్. ఏమన్నాడు? సమ్ అప్లయన్సెస్ ఆర్ ట్యూబ్ లైట్స్ అన్నాడు. ఈ కండిషన్లో అవ్వట్లేదు, ఈ కండిషన్లో అవుతుంది. అంటే ఇది మస్ట్ అండ్ షుడ్ బా కెనాట్ సే కండిషన్. ఓకే. నెక్స్ట్, నో ట్యూబ్ లైట్ ఈజ్ ఏ అప్లయన్స్. ఈ కండిషన్లో ఇది ట్రూ అయ్యింది. నో ట్యూబ్ లైట్ ఈజ్ ఏ అప్లయన్స్. ఈ వాటిలో మాత్రం ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇది కూడా కెనాట్ సే కండిషన్. కెనాట్ సే ఇచ్చాడు. ఎదురారు ఉంటే చూడండి, ఎదురారు అంటే కొంచెం వెంటనే నువ్వు యాక్టివేట్ మోడ్లోకి వచ్చేయాలి. యాక్టివేట్ మోడ్లో వెంటనే 4 కంక్లూజన్లు వచ్చేయాలి. అదే 4 కండిషన్లు వచ్చేయాలి. ఫస్ట్ ఏంటి? 2 కంక్లూజన్స్ ఉండాలి. ఉన్నాయి 2 కంక్లూజన్స్. నెక్స్ట్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉందా లేదా చూడు. సమ్ నో, పాజిటివ్ నెగిటివ్. ఎగ్జామ్షనే కదా, ఆల్ నో కదా. అంటే ఎగ్జామ్షన్ ఆల్ నో, కానీ ఇది పాజిటివ్ నెగిటివ్. అంటే ఇది కూడా సాటిస్ఫై. ఫస్ట్ సాటిస్ఫై. థర్డ్ది ఏంటమ్మా? థర్డ్ది ఏంటి? 2 కెనాట్ సే కండిషన్. ఓకే, ఇదే ఫస్ట్. ఓకే, కెనాట్ సే కండిషన్. నెక్స్ట్ ఏంటమ్మా? ఫోర్త్ది సేమ్ ఎలిమెంట్స్ షేరా కాదా. చూడండి, సేమ్ ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటున్నాయి లేదు చూడండి. ఏంటి? అప్లయన్సెస్ ట్యూబ్ లైట్స్ అంటే ఎలిమెంట్స్ సేమే, అవునా కాదా? అంటే ఈ కండిషన్స్ కూడా సాటిస్ఫై. అంటే 4 కండిషన్ సాటిస్ఫై అంటే కళ్ళు మూసుకొని ఏదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలో పెట్టచ్చు. అర్థమైందా లేదా? కెనాట్ సే కండిషన్ వచ్చింది అంటే ఈ విధంగా డీల్ చేయాలి. ఓకే, అర్థమైందా లేదా? ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితే ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే ఎదురారు చెల్లదు. కండిషన్ సాటిస్ఫై అయితే ఎదురారు చెల్లుతుంది. ఓకేనా? ఎదురారు చెల్లుతుంది. ఓకేనా? నెక్స్ట్, బేస్డ్ ఆన్ 3 కంక్లూజన్స్. చూడండి, అంటే ఏమీ లేదు ఇందులో, ఈజీగా చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ 3 కంక్లూజన్స్. సమ్ టేప్స్ ఆర్ గ్లూస్. బొమ్మ డ్రా చేసేటప్పుడే చూడండి, సమ్ టేప్స్ ఆర్ గ్లూస్. ఓకే. నెక్స్ట్ ఏంటి? సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్. అవునా కాదా? సమ్ గ్లూస్ ఆర్ పెయింట్స్. నెక్స్ట్, ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్. ఆల్ పెయింట్స్ అంతా కంప్యూటర్స్ అంటారు. ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్. ఇప్పటి నుంచి నేను మిగిలినది కూడా ఇంకో డయాగ్రామ్ కూడా డ్రా చేయండి, ఎందుకంటే మన ఎగ్జామ్లో మనమే హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒక డయాగ్రామ్తో చేద్దాం. సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్. ఈ కండిషన్లో అవ్వట్లేదు, కాకపోతే ఇది ఇస్తే అవుతుంది. అంటే కెనాట్ సే కండిషన్. ఈ కండిషన్లో అవ్వట్లేదు, కాకపోతే ఇట్లా డ్రా చేసుకుంటే ఇది కెనాట్ సే కండిషన్స్ వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఆల్ గ్లూ ఆర్ పెయింట్స్. ఆల్ గ్లూ ఆర్ పెయింట్స్. ఇక్కడ ఆల్ గ్లూ ఆర్ పెయింట్స్ అనేది తప్పు. ఇంతకుముందు అయితే అవుతుంది, అంటే ఇది కూడా కెనాట్ సే కండిషన్. అదే ఇంకోలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, అలాగైతే కెనాట్ సే. ఇంకోలాగా ఎలాగమ్మా? అట్లా గ్లూ వచ్చి ఇట్లా ప్లెయిన్ వస్తే ఇది కూడా అవుతుంది. అర్థమైందా లేదా? ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? సమ్ గ్లూ ఆర్ కంప్యూటర్స్. సమ్ గ్లూ ఆర్ కంప్యూటర్స్. ఇది 100% ట్రూ, అవునా కాదా? ఎందుకు? ఎలా డ్రా చేసినా ఇది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే సమ్ ప్యారెట్స్ దేనికి ఇచ్చాడు? సమ్ పెయింట్స్ కి కంప్యూటర్స్కి ఇచ్చాడు. పెయింట్స్ పక్కగా గ్లూస్ అవుతాయి పక్కగా సమ్ గ్లూస్ అనేవి కంప్యూటర్స్ అవుతాయి. అంటే ఇది 100% ట్రూ. అర్థమైందా లేదా? 100% ట్రూ వస్తే
ఏమంటాం ఇది ఫాలో 100% ట్రూ వస్తే ఫాలో అంటే ఆప్షన్ ఏంటి ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ ఓకే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆల్ యుటెన్సిల్స్ ఆర్ స్పూన్స్ చూడమ్మా ఆల్ యుటెన్సిల్స్ ఆర్ స్పూన్స్ ఆల్ యుటెన్సిల్స్ ఆర్ స్పూన్స్ నెక్స్ట్ ఏంటి ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్ అంటే చూడు ఇలాగైనా వేసుకోవచ్చు ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్ అర్థమైందా లేదా ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్ ఇలాగైనా వేసుకోవచ్చు కొన్నిసార్లు రెండు కలిపైనా వేసుకోవచ్చు కదా ఇప్పుడు అది కొన్ని వేద్దాంలే ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెడదాం యూటెన్సిల్స్ బౌల్స్ అది ఏమి ఇచ్చాడు ఏదైనా ఒకటే కదా చూడండి ఆల్ యుటెన్సిల్స్ ఆర్ స్పూన్స్ ఆల్ యుటెన్సిల్స్ అన్ని స్పూన్స్ అవుతున్నాయి ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్ అవుతాయి అవునా కదా ఏదైనా ఒకటి డయాగ్రామ్ ఐదర్ కండిషన్ ఓకే ఆర్ కండిషన్ నో యుటెన్సిల్ ఈజ్ ఏ బౌల్ అన్నాడు నో యుటెన్సిల్ ఈజ్ ఏ బౌల్ వీ కాంట్ సే కండిషన్ ఒక కండిషన్ అవ్వదు ఒక కండిషన్ అవ్వదు ఇది కెనాట్ సే కండిషన్ చూడండి కెనాట్ సే కండిషన్ వచ్చిందా లేదా నెక్స్ట్ సమ్ యుటెన్సిల్స్ ఆర్ బౌల్స్ సమ్ యుటెన్సిల్స్ ఆర్ బౌల్స్ ఈ కండిషన్లో అవుతుంది ఈ కండిషన్ అవ్వట్లేదు ఇది కూడా కెనాట్ సే కండిషన్ నెక్స్ట్ నో స్పూన్ ఈజ్ ఏ యుటెన్షియల్ నో స్పూన్ ఈజ్ ఏ యుటెన్షియల్ ఇది 100% ఫాల్స్ ఎందుకు ఇచ్చాడు కదా సమ్ యుటెన్సిల్స్ ఆర్ స్పూన్స్ అని ఇచ్చాడు కదా ఇది 100% ఫాల్స్ ఇది నాట్ ఫాలో అవుతుంది మిగిలిన ఏంటి కెనాట్స్ వచ్చింది ఆప్షన్స్లో ఎదురారు ఉంది అవునా కదా కెనాట్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఎదురారు ఉన్నాయో లేదా సార్ చూసాం అంటే నీకు ఇందాక కండిషన్స్ ఏవే కండిషన్స్ 4 కండిషన్స్ ఉంటాయి ఆ రెండు నాలుగు సాటిస్ఫై అవుతున్నాయి చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటి రెండు కంక్లూజన్స్ ఉండాలి ఓకే ఆ రెండు కూడా కెనాట్స్ అవి ఉండాలి ఓకే ఆ రెండు కెనాట్స్ ఫస్ట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండాలి ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ ఉంది ఓకే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటి కామన్ ఎలిమెంట్స్ యుటెన్సిల్స్ బౌల్స్ ఓకే ఈ రెండాటిల్లో కూడా అన్ని 4 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయి అంటే ఆబ్వియస్లీ ఎయిదర్ ఆర్ కండిషన్ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్ ఈజ్ అప్లికేబుల్ ఓకేనా అర్థమైందా లేదా ఓకే నెక్స్ట్ ఏంటమ్మా ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ ఏంటి ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్ కప్స్ అన్ని కూడా ప్లేట్స్ అంట ఇలాగ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్ ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్ ఓకే ఇట్లా డ్రా చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఆల్ ప్లేట్స్ ఆర్ కప్స్ అంట ఆల్ ప్లేట్స్ ఆర్ కప్ నాట్ అంటే ఇలాగ అవ్వట్లేదు అంటే ఇంకోలా చేస్తే అవుతుంది ఆల్ ప్లేట్స్ ఆర్ కప్ ఇది కెనాట్ సే కండిషన్ అది పక్కన పెట్టు నెక్స్ట్ ఏంటి సమ్ స్పూన్స్ ఆర్ బీయింగ్ నైదర్ ప్లేట్స్ నార్ కప్స్ అవునా కదా బీయింగ్ అన్నాడంటే పాసిబిలిటీ కెనాట్ సే అవుతుందా లేదా అవుతుంది పాసిబిలిటీ అలా ఇక్కడ సమ్ ప్లేట్స్ పాసిబిలిటీ ట్రూ అవుతుంది ట్రూ అవుతే ఫాలో అవుతుంది ఓకే నెక్స్ట్ నో స్పూన్ ఈజ్ ఏ కప్ప ఇది 100% ఫాల్స్ ఎందుకు 100% ఫాల్స్ ఈ కింద ఉన్నవన్నీ స్పూన్సే కదా ఈ కప్స్ కింద ఉన్నవన్నీ అవునా కదా అంటే 100% ఫాల్స్ అంటే ఇది నాట్ ఫాలో చూడండి ఇది కెనాట్ సే అంటే ఆబ్వియస్లీ ఇది ఆల్రెడీ ఫాలో అయిపోతుంది అంటే ఎదురారు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆల్ ప్లేట్స్ ఆర్ కప్స్ ఆల్ ప్లేట్స్ ఆర్ కప్స్ ఇది కెనాట్ సే కండిషన్ బీయింగ్ అనే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది నాట్ ఫాలో అయితే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఓకేనా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసామమ్మా ఏమేమి డిస్కస్ చేసాం ఒక్కొక్క మోడల్కి వచ్చి ఎయిదర్ ఆర్ కండిషన్ కూడా వచ్చాం బేస్డ్ ఆన్ 2 కన్క్లూజన్స్ చూసాం బేస్డ్ ఆన్ 3 ఇంకా మిగిలింది 4 కన్క్లూజన్స్ ఈ 2 కన్క్లూజన్స్ లోనే ఎయిదర్ ఆర్ కండిషన్ అనేది ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేశాం అవునా కదా మిగిలిపోయింది ఏంటి 4th కన్క్లూజన్స్ ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే ఒకసారి డిస్కస్ చేద్దాం ఏదైనా సేమే కాకపోతే నువ్వు జడ్జి చేయడం రావాలి ఏది ఫాలో అవుతుంది ఏది ఫాలో అవ్వట్లేదు ఆల్ టీచర్స్ అండ్ డాక్టర్స్
All teachers are doctors. All teachers are doctors. Next, some professors are doctors. Some professors are doctors. Some professors are doctors. Okay. Next ఏంటి? All professors are engineers. We are the engineers కదా. కలిసినా కలకపోయినా ఏదైనా వేసుకోవచ్చు. కలపడం ఎందుకు మనం? ఓకే. మన కళ్ళ ఉంది ఏంటి? ఇంజనీర్స్. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ ఇంజనీర్స్. ఓకేనా? ఇలాగ అనుకున్నాడు. నెక్స్ట్ ఇది కొన్ని ఇప్పుడు కన్క్లూజన్స్ డిస్కస్ చేద్దాం. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ డాక్టర్స్. ఆల్ ప్రొఫెసర్స్ అంటే డాక్టర్స్ అంటే ఇది కెనాట్ సే. చూడండి, ఈ కండిషన్ లో అవ్వట్లేదు, ఇంకో కండిషన్ వేస్తే అవుతుందేమో. ఓకే, ఇది కెనాట్ సే కండిషన్, నువ్వు చెప్పలేని కండిషన్. సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. చూడండి, ఈ పార్ట్ ఉందా? చూడండి, సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్, ఇది 100% ట్రూ. అంటే ఇది ఫాలో అవుతుంది, ఫాలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సమ్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్. ఇలాగేచ్చాడు కాబట్టి ఇలాగ అంటే ఇలా చేస్తే అవ్వట్లేదు, అంటే ఇంకోలా అవుతే అవుతుంది, ఇది కెనాట్ సే కండిషన్. ఓకేనా? ఇంకో బొమ్మ వేస్తే అవుతుంది, ఇలాగ అవ్వట్లేదు కదా, అంటే ఇది కెనాట్ సే. అవుతే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది, నువ్వు చెప్పలేకపోతున్నావు. కెనాట్ సే కండిషన్స్ అంటే నాట్ ఫాలో, ఇటువంటి పాసిబిలిటీ లేదు కాబట్టి నాట్ ఫాలో. ఎదురు ఎలాగ లేదు కాబట్టి కెనాట్ సే డిసైడ్ చేసి నాట్ ఫాలో అని. సమ్ టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్. సమ్ టీచర్. చూడండి, ఇక్కడ అవ్వట్లేదు, అదే ఇటు ఇటు కలిపి చేస్తే అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు అంటే ఇది కూడా కెనాట్ సే కండిషన్, ఇది నాట్ ఫాలో. అంటే ఫాలో అయ్యేదేంటి? ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. వెన్ డయాగ్రామ్ వేసిన తర్వాత సెకండ్ కన్క్లూజన్స్ రాసుకోవాలి. 1 2 3 4. కెనాట్ సే. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి అంటే ఈ విధంగా. నెక్స్ట్ కన్క్లూజన్స్ 1 2 3 4 ఇట్లా రాసుకొని కెనాట్ సే అంటే నాట్ ఫాలో, కెనాట్ సే, నాట్ ఫాలో. ఎదురారు ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, అంటే కాన్సన్ట్రేషన్ గా చేయాలి కొంచెం, అంటే మిగిలిన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన లేదా అంటే కాదు. నెక్స్ట్ ఇది సెకండ్ది ఏంటి? 100% ట్రూ అంటే ఇది ఫాలో, 100% ట్రూ. ఇట్లా రాసుకోండి, ఇదే రాసుకోవాలి ఈ పేపర్లో. ఈ పేపర్లో ఈ పార్టే ఉండాలి. ఓకేనా? ఈ పార్ట్ మాత్రమే నీ పేపర్లో ఉండాలి. ఓకేనా? ఇంకే పార్ట్ ఉండకూడదు. అర్థమైందా లేదా? ఓకే. ఓకేనా? ఇప్పుడు బేస్డ్ ఆన్ 4 కన్క్లూజన్స్ కూడా ఇంకా ఉంటాయి, మీరు చేయండి PYQs నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఓన్లీ ఏ ఇస్ బి అంటే చూడండి, ఇందాక టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో మేజర్ కామన్ స్టేట్మెంట్ 6 చెప్పుకున్నామా లేదా? 6లో 4 డిస్కస్ చేసాం. ఈ మిగిలిన రేర్ కేసులో వస్తాయని తర్వాతకి ఉంచాం. ఇది ఓన్లీ ఏ ఇస్ బి, ఓన్లీ ఫ్యూ ఏ ఇస్ బి అని ఉంచామా లేదా? అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఓన్లీ ఏ ఇస్ బి అని ఇస్తే దాన్ని మరి రీడ్ యాజ్ ఏ విధంగా చదవాలంటే రైట్ యాజ్. ఏ విధంగా రాసుకోవాలంటే ఆల్ బిఆర్ ఏ అని రాసుకోండి. అంటే మొత్తం బి అంట ఆల్ బిఆర్ ఏ అని రాసుకోవాలి. ఆల్ బిఆర్ ఏ అని రాసుకోండి. ఓకేనా? ఈ విధంగా రాసుకోండి. ఓన్లీ ఏ ఇస్ బి అని ఇస్తే ఆల్ బిఆర్ ఏ అని ఇచ్చి సేమ్ కన్క్లూజన్ సమ్ బిఆర్ ఏ, సమ్ బిఆర్ బి, అంతే తప్ప ఇంకంతా కామన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఓన్లీ ఫ్యూ ఏ ఇస్ బి అంటే చూడండి అమ్మా, ఓన్లీ ఫ్యూ ఏ ఇస్ బి అంటే ఫ్యూ అంటే ఏలో కొంత పార్ట్ మాత్రమే బి, మొత్తం కాదు. ఇగో ఇటువంటి చూడు, మొత్తం ఏ అంతా బి అయిపోయింది. అంటే ఇలాంటి కండిషన్లో చూడండి, ఇలాంటి కండిషన్ ఏంటి? మొత్తం ఏ అంతా బి అయిపోయింది అంటే ఈ ఇచ్చిన దానికి తప్పు అనమాట. అంటే ఈ ఫిగర్ తప్పు, ఇచ్చిన దానికి ఈ ఫిగర్ రాంగ్. ఓకేనా? ఈ ఫిగర్ రాంగ్, ఈ ఫిగర్ రైట్. ఎందుకు? ఓన్లీ ఏ ఫ్యూ, ఏలో సగం పార్ట్ మాత్రమే ఓన్లీ ఫ్యూ ఏ ఇస్ బి, అందుకే సమ్ ఏ ఇస్ బి. కన్క్లూజన్స్ ఈ విధంగా వస్తాయి. ఓకేనా? ఈ విధంగా ప్రతిదీ డిస్కస్ అదే ఈ విధంగా బొమ్మ గీసుకొని కన్క్లూజన్స్. ఓకేనా? మనం చూడండి,
ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? సిలోరిజమ్స్ కాన్సెప్ట్ నుంచి నేర్చుకున్నాం. మెయిన్గా సిలోరిజమ్స్లో ఎలాగంటే క్వశ్చన్లు స్టేట్మెంట్ ఇస్తాడు, కంక్లూజన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ అడుగుతాడు చేసుకున్నాం. తర్వాత స్టేట్మెంట్స్ ఇస్తాడు, దీన్ని బట్టి అవునా కదా డిస్కస్ చేసామా లేదా? ఈ కన్క్లూజన్స్ ఈ స్టేట్మెంట్స్ బట్టి ఏంటి వెన్ డయాగ్రామ్ బట్టి ఈ కన్క్లూజన్స్ ఫాల్స్ ఆర్ ట్రూ ఆర్ చేసుకొని అప్పుడు మనం జడ్జ్ చేసి ఫాలో నాట్ ఫాలో పెడతాం. స్టేట్మెంట్స్ 2 టైప్స్, పాజిటివ్, నెగిటివ్. ఇట్లా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి కంఠస్థ పెట్టాలి. అంటే కంఠస్థ మీన్స్ గుర్తు పెట్టుకోండి అంతే చదువు. నెక్స్ట్ బేస్ కేస్ ఒక్కొక్క దానికి బొమ్మ ఏ విధంగా డ్రా చేయాలో నేర్పించాం ఒక్కొక్క దాంట్లోనే. ఓకేనా? ఈ 4 మేజర్ పార్ట్స్ మెయిన్. అన్నిటికీ మెయిన్ ఇదొకటి ఇంపార్టెంట్. ఇదే కదా డిసైడ్ చేసేది. 100% డెఫినెట్ ట్రూ అయితే ఫాలో పెట్టండి, ఫాల్స్ అయితే నాట్ ఫాలో పెట్టండి, కాన్స్ అయితే నాట్ ఫాలో, ఆర్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ ఉంటే ఫాలో పెట్టండి. ఓకేనా? ఈ విధంగా చేయండి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ అర్థం అవ్వకపోతే మీరు మళ్ళీ ఈ వీడియోని చూడండి, అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? మీకు హోంవర్క్ ఇచ్చాను, ఇది హోంవర్క్ క్వశ్చన్ పక్కాగా చేయండి. ఆ ఆన్సర్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఓకే, పక్కాగా మీరు మాత్రం ఇది చేసిన తర్వాత ఏదో ఒక పీవైక్యూ బుక్ తీసుకొని పీవైక్యూ బుక్లో ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతారు. అవ్వకపోతే మీకు డౌట్స్ రాకపోతే మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా లేదా? ఓకేనా? ఇవి క్వశ్చన్స్ చేయండి. సింపుల్. ఇది టైప్ 3 కన్క్లూజన్ 3 ఫాలోస్. ఓకేనా? టైప్ 2 మెథడ్. ఓకేనా? నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే మీరు కొత్తగా ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నారని అనుకుంటేనే లైక్ చేయండి. లేదు మీ టైం వేస్ట్ అయిపోయిందంటే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. ఏదో ఒకటి చేయండి, లైక్ ఆర్ డిస్లైక్. ఓకేనా? అలాగే ఆన్సర్ మాత్రం పెట్టండి. ఈ ఈ క్లాస్కి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. మెయిన్గా నా టైం. ఈ యొక్క పీపీటీని చేయడానికి ఎంత టైం పడుతుందో మీరే ఒకసారి ఆలోచించండి. మినిమం 2 అవర్స్ టు 3 అవర్స్ పడుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేయడము ఇట్లాగా దానికి 1 అవర్ పడుతుంది. ఓకే, ఈ క్లాస్కి ఒక 1.5 అవర్, అంటే మినిమం నా టైం ఎంత 6 అవర్స్ టైం. నా ఎఫర్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇస్తున్నాను. అది కూడా మీకు మార్క్స్ వస్తాయి. చాలా ఫ్రీగా మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. అంటే నీ ఎఫర్ట్స్ కాదు, జస్ట్ మీరు లైక్ చేయండి అంతే. ఓకేనా? లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లేకపోతే డిస్లైక్ చేసి వదిలేయండి, ఎవరికి చెప్పవసరం లేదు. ఓకేనా? మీ టైం వేస్ట్ అయింది అనుకుంటే డిస్లైక్ చేసి వదిలేయండి. ఓకేనా? కానీ మీ రెస్పాన్స్ మాత్రం నాకు కావాలి. మీరు ఏం చూసారా లేదని మీ రెస్పాన్స్ బట్టి ఉంటుంది, లైక్ ఆర్ డిస్లైక్. ఓకేనా? ఇప్పుడు వరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే కిందన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో నేను ఈ యొక్క నోట్స్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.